సిరీస్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో సిరీస్ 1 లైన్ అయితే చెప్తాను, వినండి. మరి స్పేస్లో నుంచి భూమికి వచ్చిన ఒక క్రియేచర్ చూడ్డానికి ఏత్వాంలా ఉంటుంది. హ్యూమన్స్ బ్రెయిన్లోకి వెళ్ళి హ్యూమన్స్ని కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. సో ఈ డిఫరెంట్ పారాసైట్స్ని ఎలా మన హ్యూమన్స్ ఎదుర్కొంటారు అనేది ఈ కథ. సో డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్ లో చూపిస్తున్నారు భూమిలో బతికే హ్యూమన్స్ అందరూ ఈ ఎర్త్ ని ఎలా పొల్యూట్ చేసి పెట్టున్నారా అని చూసి ఏ ఒకటి వదలలేదు. హ్యూమన్స్ అందరూ ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలా అన్నిటిని పొల్యూట్ చేసి పెట్టున్నారు. కట్ చేస్తే ఒక అతన్ని చూపిస్తున్నారు. అతనైతే కంప్యూటర్స్ ముందు కూర్చొని గేమ్ ఆడుతున్నాడా ఏంటో అర్థం కాలేదు, కానీ అక్కడున్న కమెంట్స్ అన్ని చదువుతూ ఉన్నాడు. కట్ చేస్తే ఒక ప్లేస్ లో భయంకరంగా పార్టీ జరుగుతుంది. అందరూ చాలా హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారు. ఇప్పుడు పైన చూపిస్తున్నారు. పైనుంచి కిందకి ఏదో రౌండ్ షేప్డ్ జెల్లీ బాల్స్ పడుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఆ బాల్లో నుంచి ఒక చిన్న పారాసైట్ అయితే బయటకు వస్తుంది. అది చూడ్డానికి ఒక ఎర్త్వామ్లా ఉంది. సో ఇలా ఈ కింద పడిన పారాసైట్ ఎతుకుతుంది. ఎవరు బాడీ అయినా దొరకదా వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోదామని చెప్పి. అండ్ అదే సమయానికి ఒక అతను భయంకరంగా డ్రింక్ చేస్తున్నాడు. అతనైతే స్పృహలోనే లేదు. సో ఇది ఎతుకుతున్న పారాసైట్ అతని దగ్గరికే వస్తుంది. అండ్ అతని పైన ఎక్కి అతని చెవులోకి కూడా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిన ఫ్యూ మినిట్స్కి అయితే అతను అరుస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. అండ్ కొన్ని సెకండ్స్ తర్వాతకి సైలెంట్ అయిపోతున్నాడు. కొంత సమయం తర్వాతకి అక్కడికి వచ్చిన లేడీ అయితే, ఒప్పా ఈరోజు కూడా తాగేసి ఫుల్గా పడుకునేసావా, లేరా బయట పార్టీ వెళ్తుంది, అందరూ జాలీగా ఉన్నారు, వెళ్దాం రా అని చెప్పి లేపుతుంది. బట్ అతనైతే లేవడం లేదు. నువ్వు ఇలానే తాగేసి పడిపోతావు, నేనైతే బయటికి వెళ్తున్నా అని చెప్పి ఆమె అయితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇతను లేస్తున్నాడు. అండ్ అతని కళ్ళు చూసారా అటు ఇటు ఉంది. సో అతను ఆ పారాసైట్ కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకునేసింది. బయటకు వచ్చిన అతను వెళ్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి అయితే ఒప్పా అని పిలుస్తూ ఉంది, కానీ పట్టించుకోకుండా ఉంటాడు. సరే అని చెప్పి అతన్ని షోల్డర్ పై టచ్ చేసి తన వైపుకి తిప్పుతుంది. తిరిగిన అతని ఫేస్ అయితే భయంకరంగా మారుతుంది. ఆక్టోపస్ టెంటకల్స్ ఉంటుంది చూసారా, అలా అయితే మారుతుంది. మారిన నెక్స్ట్ సెకండ్కి సిస్టర్ అని కూడా చూడలేదు, ఆ అమ్మాయిని అలానే చంపేశాడు. ఆ పారాసైట్ అయితే అతని బాడీని ఫుల్ కంట్రోల్లో తీసుకునేసింది. అక్కడున్న అందరినీ పొటాటోని స్లైస్ చేసినట్టు పీస్ చేసి పడేస్తుంది. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలి కదా. సో అయ్యో బాబాయ్ కాపాడండి అని చెప్పి అరుచుకుంటూ పరిగెడుతున్నారు. సో ఇక్కడే టైటిల్ వేస్తున్నారు, పారాసైట్ ద గ్రే ఎపిసోడ్ 1 అని. ఇక్కడ కట్ చేస్తే సూపర్ మార్కెట్ లో ఒక అతన్ని చూపిస్తున్నారు. ఇతన్ని ఫస్ట్ సీన్ లోనే మీకు చూపించాను, గుర్తుంది కదా. అతనైతే ఒక మీట్ ప్యాకేజ్ ని తీసుకొని దాని ప్రైస్ అమౌంట్ అయితే వేసుకోవాలి కదా. సో అతని దగ్గర అయితే ఇచ్చున్నాడు. ఆ షాప్ కీపర్ ఏమంటాడంటే, వెయిట్ చేయండి, బిల్లింగ్ స్టిక్కర్ అయిపోయింది, 1 మినిట్ అని చెప్పి కాల్ చేస్తాడు. ఇతనైతే హెడ్సెట్ పెట్టుకున్నాడు కదా, సో వినిపించుండదు. సో ఆ ప్యాకేజ్ ని తీసుకొని వస్తున్నాడు. బిల్లింగ్ సెక్షన్ లో ఒక లేడీ వర్క్ చేస్తున్నారు చూసారా, ఈమె మన స్టోరీ యొక్క హీరోయిన్. పేరైతే జియాంగ్ సూయిన్, మనమైతే సూయిన్ అని పిలుచుకుందాం. మరి ఆ మీట్ బాక్స్ పైన బిల్ కూడా వేయలేదు. అది తెలియని ఈ సైకో అయితే ఆ బాక్స్ని మన హీరోయిన్ దగ్గర ఇస్తున్నాడు. హీరోయిన్ అయితే చెప్తుంది, ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలుస్తుంది కూడా. అతను హెడ్సెట్ పెట్టుకున్నాడు కదా, వినిపించదు. ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి మళ్ళీ పిలుస్తుంది. సో హెడ్సెట్ తీయేసి అతనైతే చూస్తున్నాడు, ఏంటి అనేలా. సో ఏమైతే చెప్తుంది, దీనిపైన బిల్ స్టిక్కర్ లేదు, మీరు వెళ్ళి మీట్ ఇస్తున్నారు కదా అతని దగ్గర బిల్ స్టిక్కర్ వేసుకోరండి, అప్పుడే నేను దీని ప్రైస్ ఏంటో చెప్పగలుగుతాను అని చెప్తుంది. ఆల్రెడీ పీకల దాకా తాగున్న ఈ సైకో మన హీరోయిన్ అబ్యూజింగ్ వర్డ్స్ తో తిడుతున్నాడు. తిట్టింది చాలకుండా మీ కస్టమర్ ని ఇలానే ట్రీట్ చేస్తారా, నువ్వు బయటికి రా, నిన్ను చంపకుండా వదలనని చెప్పేసి బెదిరిస్తున్నాడు. కానీ మన హీరోయిన్ అయితే వీటిని ఒక మ్యాటర్ గా కూడా తీసుకోలేదు. ఎందుకంటే తను వర్క్ చేసే ప్లేస్ లో ఇలా చాలా మంది ఉంటారు. సో వీడు కూడా వాడిలో ఒకడు అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. యాజ్ యూజువల్ తన వర్క్ ని కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఆమె ఒక థింగ్ ని నోట్ చేస్తుంది. ఏంటని చూస్తే వియర్డ్ గా ఒక కార్. ఈ టైంలో ఎందుకు ఇక్కడ కార్ ఉందని చెప్పి ఆమె అయితే చూస్తుంది. సరే ఓకే ఉంటే ఉండి మనకెందుకని చెప్పి తను స్కూటీని తీసుకొని అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ కార్ కూడా ఆమెని ఫాలో చేసుకుంటూ వస్తుంది. ఓకే సైడ్ ఇవ్వాలేమో అని చెప్పి ఈమె కూడా తన స్కూటీని కొంచెం సైడ్కి తోలుతుంది.
కానీ సైడ్ కి వచ్చిన తర్వాతే కూడా ఆ కార్ ఈమె దగ్గరికే వస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఈమె ఫాస్ట్ గా వెళ్దామని చూస్తుంది, బట్ అంతలోకే ఈ కార్ ఆమెని గుద్దేస్తుంది. సో అక్కడ ఒక యాక్సిడెంట్ కూడా అయిపోతుంది. యాక్సిడెంట్ చేసేవాడు ఎవడా అని చూస్తే ఆ సైకోనే అండి. ఒక మీటికి బిల్ లేదు, దాన్ని వేసుకోరారా అని చెప్పింది ఒక తప్ప. అలా చెప్పామని చెప్పేసి ఈమెని ఒక నైఫ్ తో భయంకరంగా పొడుస్తున్నాడు. సో మన హీరోయిన్ కూడా వాడిని పక్కకి నెట్టేసి పరిగెడుతుంది. బట్ ఆల్రెడీ చాలా బ్లీడింగ్ అయితే వెళ్తుంది కదా, సో ఆమె అయితే కింద పడిపోతుంది. కింద పడిన సైకో మళ్ళీ లేచి హీరోయిన్ నే అరుస్తున్నాడు, ఈ రోజు నేను చంపకపోతే నేను విల్లనే కాదు అనేలా. అండ్ అదే సమయానికి మన హీరోయిన్ దగ్గర ఒక పారాసైట్ బాల్ అయితే పడుతుంది. అండ్ దాంట్లో నుంచి సేమ్ ఎర్త్ వామ్ లా ఒకటైతే వస్తుంది. మన హీరోయిన్ హియర్ లో కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఈ సైడ్ లో ఈ సైకో కూడా సైలెంట్ గా ఉంటే బతుకుంటాడేమో, కానీ ఎక్కడున్నావు నువ్వు, నేను చంపుతాను చూడని చెప్పి అరుచుకుంటూ వస్తాడు. సో ఇంట్లో ఉన్న పారాసైట్ అయితే అతన్ని నిలువుగా నరికేస్తుంది. నోరు మూసుకొని వెళ్ళుంటే బతుకుంటాడు కావచ్చు, ఇప్పుడు చూడండి అన్యాయంగా చనిపోయాడు. ఆ సైడ్ లో వెళ్తున్న ఒక అతను అయితే పోలీసులకి కాల్ చేస్తున్నారు, ఇలా ఒక అతను అయితే పడిపోయి ఉన్నాడు అని చెప్పేసి. సో అక్కడ సర్చ్ చేసినప్పుడు మన హీరోయిన్ కూడా ఉంటుంది కదా, సో ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తున్నారు. ఈ క్యారెక్టర్ కూడా మెయిన్ లీడే. అండ్ ఇతని పేరేంటంటే చియోల్ కిమ్ మిన్. మనమైతే డిటెక్టివ్ కిమ్ అని పిలుచుకుందాం, లేకపోతే డిటెక్టివ్ మిన్ అని పిలుచుకుందాం. ఈ రెండు పేరుని గుర్తు పెట్టుకోండి కొంచెం. సో డిటెక్టివ్ కిమ్ అయితే అడుగుతున్నాడు, ఎక్కడ్రా ఈ వాన్, టైంకి రాడా, ఇన్వెస్టిగేట్ ఉంది అని తెలుసు కూడా ఇలా లేట్ చేస్తున్నాడు అని చెప్పేసి. పక్కనున్న ఆఫీసర్ కూడా చెప్తున్నాడు, సార్ అతనైతే చర్చ్ కి వెళ్ళాడు, వచ్చేస్తాడు సార్ అని చెప్పేసి. ఏంటో ఏం చర్చో కానీ, సరే ఓకే ఈ కేస్ డీటెయిల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇతను కూడా చెప్తున్నాడు, సార్ మీట్ పైన స్టిక్కర్ లేదు సార్, అక్కడ ఉన్న అమ్మాయి అయితే దీనికి బిల్ వేసుకోరండి, నేనైతే దీని అమౌంట్ చెప్తాను అని చెప్పండి. అది దాన్ని అర్థం చేసుకొని ఈ మెంటల్ నా కొడుకు పాపం ఆమెనైతే కత్తితో పొడుచున్నాడు సార్. మిన్ అయితే అడుగుతున్నాడు, సరే ఓకే అమ్మాయి డీటెయిల్స్ ఏదైనా తెలుసా అనేసి. సో ఇతను ఏం చెప్తున్నాడంటే, అమ్మాయి పేరైతే సూయిన్, ఇక్కడే సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తుంది. సరే వాడిని అరెస్ట్ చేశారా అని అడగడంతో చెప్తున్నాడు, ఇంకేంటి అరెస్ట్ చేయడం, వాడైతే ఎప్పుడో చనిపోయాడు సార్, వాడిని పోస్ట్ మార్టం కూడా చేసేసాం అని చెప్తున్నాడు. ఏంటి చనిపోయాడా, చంపడానికి వచ్చినవాడు ఎలా చనిపోతాడు సార్? మీకు ఇంకొకటి చెప్పాలి, సూయిన్ పైన చిన్న గాయం కూడా లేదు, కానీ దాన్ని వేసుకున్న డ్రెస్ పైన అయితే బ్లడ్ స్టెయిన్స్ ఉంది. అండ్ ఆ బ్లడ్ లో ఉన్న DNA అయితే ఆ అమ్మాయిదే. అండ్ తన కడుపు కాడైతే కొన్ని గాయాలు అయితే ఉన్నింది, బట్ అవి తన కిడ్ గా ఉన్నప్పుడు ఏర్పడిన గాయాలని డాక్టర్ అయితే చెప్పాడు. సో మిన్ కూడా ఆ ఫొటోస్ అన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మన హీరోయిన్ తనకైతే ఫ్లాష్ బ్యాక్ ఏదో గుర్తుస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఒక లేడీ ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని స్కూల్ కి పంపించేసి మన సూమిన్ని చూస్తున్నట్టుంది. దగ్గరకు వచ్చిన ఆమె కొంచెం డబ్బులు అయితే వేస్తుంది. చూడు సూయిన్, మళ్ళీ ఇలా రాకు, నేను నిన్ను చూడాలని అనుకోవడం లేదు అని చెప్తుంది. ఎవరని చూస్తే మన హీరోయిన్ వాళ్ళ మామ్ అండి. సో ఇలా ఒక డ్రీమ్ తో తనైతే మేల్కొంటుంది. మిన్ అయితే మన సూయిన్ ని మీట్ అవుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది, నువ్వు ఓకేనా, అక్కడ నువ్వు స్పృహ తప్పి కింద పడిపోయి ఉన్నావు, ఎందుకు అని అడుగుతున్నాడు. ఏంటి స్పృహ తప్పి పడిపోయానా సార్, వాడు నన్ను బ్యాక్ నుంచి స్టాప్ చేశాడు, నాకు గాయాలు కూడా తగిలింది, అండ్ నేను బ్లడ్ ఎక్కువ వెళ్ళడం వల్లనే అక్కడ పడిపోయి ఉన్నాను అని చెప్తుంది. సూయిన్, నాకు కూడా ఇది కొంచెం వియర్డ్ గానే ఉంది, ఎందుకంటే నిన్ను చంపాలని చెప్పి ఒకడు వచ్చాడు, కానీ వాడు చనిపోయి ఉన్నాడు. అండ్ నీ డ్రెస్లో అయితే బ్లడ్ మార్క్స్ ఉన్నింది, అండ్ ఆ బ్లడ్ కూడా నీదే. అండ్ ఆ గాయాలంటావా, అది ఎప్పుడో నీకు చిన్న వయసులో తగిలింది అని చెప్పి డాక్టర్ అయితే సర్టిఫికెట్ ఇచ్చాడు. సరే ఓకే సూయిన్, నువ్వు ఇప్పటికీ ఏం స్టెయిన్ కాకు, జస్ట్ రెస్ట్ తీసుకో, తర్వాతకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నేను నీకు చెప్తానులే అని చెప్పి బయటకు వస్తున్నాడు. అండ్ అదే సమయానికి వాన్ కూడా వస్తున్నాడు. సారీ సార్, నేనైతే చర్చ్కి వెళ్ళాను, సో అక్కడ బిజీ అయిపోయాను, ఐఎమ్ రియలీ సారీ సార్ అని చెప్పి ఎక్స్క్యూజ్ అడుగుతున్నాడు. మన హీరోయిన్ కి కూడా కొంచెం ఇల్యూషన్స్ అయితే వస్తూ ఉంది, ఆ రోజు నైట్ ఏం జరిగిందనేసి. ఇక్కడ కట్ చేసి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ దగ్గర చూపిస్తున్నారు. అతనైతే వాళ్ళ అసిస్టెంట్ దగ్గర అడుగుతున్నాడు, ఏంట్రా మనకి ఆపోజిట్ టీంలో ఉన్నవాడు ఏదైనా ప్లాన్ చేశాడా, వాడి కంపెనీని కూడా మనం టేక్ ఓవర్ చేసుకున్నాం కదా, ఇంకా సైలెంట్గా ఉన్నాడా అని చెప్పి అడుగుతున్నాడు. అండ్ ఒక లేడీ కూడా ఒక అతనికి సిగ్నల్ ఇస్తుంది, గ్యాంగ్స్టర్ అయితే వచ్చేసాడు అని చెప్పేసి. ఎవర్రా అతను అని చూస్తే ఇతనేనండి మన సిరీస్ ఒక హీరో, పేరైతే చియోల్
కంగ్ ఊ. ఇప్పుడు గ్యాంగ్స్టర్ కి మన హీరోకి ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. బట్ మన గ్యాంగ్స్టర్ చాలా స్ట్రాంగ్ అనుకుంటానంటే మన హీరోని భయంకరంగా కొడుతున్నాడు. సో మన హీరో కూడా అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ సీన్ జరిగి కొన్ని మంత్స్ అయితే అవుతుంది. అట్ ప్రెసెంట్ మన హీరో అయితే బస్ లో వెళ్తున్నాడు. హీరో అయితే అతని ఇంటికే వస్తున్నాడు. లోపలికి వచ్చి చూస్తే ఎవరు ఉన్నట్టయితే కనిపించడం లేదు. కానీ వాళ్ళ సిస్టర్ అయితే ఉంది. హీరో అయితే అడుగుతున్నాడు, చిన్న పాప ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి. అంటే వీళ్ళకి ఇంకొక సిస్టర్ ఉందన్నమాట. ఆమె ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. ఏమో తనైతే వెళ్ళింది, బట్ నాకు తెలియదు అని చెప్పి ఈ పెద్ద సిస్టర్ చెప్తుంది. మన హీరోకి వాళ్ళ పెద్దక్క అంటే ఇష్టం లేదు, కానీ చిన్నమ్మాయి ఉంది కదా ఆమె అంటే ప్రాణం. సో అలా అతను ఏదో ఎతుకుతూ ఉన్నాడు. అదే సమయానికి వాళ్ళ చిన్న సిస్టర్ ఉంది కదా, ఆమె ఫోన్ అయితే దొరుకుతుంది. అండ్ అది కొంచెం డ్యామేజ్ కూడా అయ్యింది. అండ్ అదే సమయానికి అతనికి ఒక ప్యాంప్లెట్ దొరుకుతుంది. దాంట్లో సీజిన్ చర్చ్ అని రాయబడి ఉంది. ఆ ఫోన్ ని ఆన్ చేసి కూడా చూస్తున్నాడు. ఇక్కడ మన హీరోయిన్ తనైతే చూస్తుంది. ఈ గాయాలు అతని పొడిచిన వల్లే కదా వచ్చింది, కానీ ఇప్పుడేంటి ఇలా ఉంది అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది. సరే ఏమోలే అని చెప్పి బస్లో వెళ్తూ ఉండగా ఒక కాల్. ఎవరని చూస్తే డిటెక్టివ్ కిమ్నే చేశాడు. ఎక్కడ వెళ్తున్నావని అడగడంతో నేనైతే డిశ్చార్జ్ అయిపోయాను, ఇప్పుడు హోమ్కి వెళ్తున్నాను అని చెప్తుంది. ఇప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చుగా అనేసి అడుగుతున్నాడు. పర్వాలేదు, ఐఎమ్ ఆల్ రైట్ సార్ అని చెప్పడంతో సరే ఓకే సేఫ్గా వెళ్ళిన తర్వాతకి కాల్ చేయని చెప్పి ఇతనైతే కాల్ కట్ చేస్తున్నాడు. ఫోన్ కట్ చేసిన ఫ్యూ సెకండ్స్కి తనకి ఒక డిఫరెంట్ అయిన సౌండ్ తన చెవులు కూడా మూసుకునేస్తుంది. బస్లో అయితే ఒక అతను ఎక్కి వస్తున్నాడు. అతన్ని చూసిన తర్వాతకి తనకి హియర్ పెయిన్ అయితే వస్తుంది. అండ్ అతను కూడా మన హీరోయిన్ని ఒకలా లుక్ ఇస్తున్నాడు. అయ్యే బాబోయ్, వీడిని చూస్తే భయంకరంగా ఉంది, నాకు ఈ బస్సులో ఇక వెళ్ళాలని లేదు, బస్ ఆపండి అని చెప్పేసి అక్కడే తనైతే దిగేస్తుంది. మన హీరోయిన్ దిగిన తర్వాత కూడా చూడండి అతను ఎలా చూస్తున్నాడో. ఇక్కడ కట్ చేస్తే ఒక కార్ని చూపిస్తున్నాడు. చాలా రిచ్ బాయ్ అనుకుంటా. అతనైతే ఒక లేడీని అయితే పిలుచుకొని వస్తున్నాడు. వేరెందుకు దానికోసమే. సో ఆమె కూడా ఒక ఇంట్లోకి వెళ్తుంది. అతనైతే చెప్తున్నాడు, నువ్వు ఓకే అని చెప్పుంటే నేను ఒక మంచి హోటల్లో రూమ్ని బుక్ చేసి ఉంటాను, కానీ ఎందుకు ఇలాంటి ప్లేస్. సరే ఓకే, నీకే ప్లేస్ అయితే ఓకేనో, నాకు కూడా అదే ఓకే అని చెప్పి వెళ్తున్నాడు. లోపలికి వచ్చి చూస్తే ఆ రూమ్ చాలా చండాలంగా ఉంది. ఇక్కడేనా అని చెప్పేసి అడుగుతున్నాడు. అవును అనేలా ఈమైతే ఆమె కోట్ని తీస్తుంది. నేను కూడా రెడీదా అని చెప్పి ఇతనైతే రెడీ అవుతున్నాడు. అక్కడికి కొందరైతే వస్తున్నారు. ఏంటిది వీళ్ళంతా ఎవరు అని చెప్పి అడగడంతో వాళ్ళైతే చెప్తున్నారు, వీడి కాళ్ళని నరికి సూప్ పెట్టుకొని తాగేద్దామా. ఇంకొకడు ఏమంటాడంటే లేదు, ఇప్పుడు వీడు తాగినాడు కదా, వీడు బోధ మొత్తం దిగని తర్వాతకి వీడి బ్రెయిన్ని కుర్మా చేసేద్దాం, వీడు బోన్స్ని సూప్ పెట్టుకొని తాగుదాం, వీడు హార్ట్ని అలా రాగా తినేద్దామని చెప్పి భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇదంతా విన్న అతను రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి అరుస్తున్నాడు. సడన్గా వాళ్ళ ఫేస్ అంతా మారుస్తున్నారు. అండ్ పక్కనే ఉన్న అమ్మాయి కూడా తన ఫేస్ని భయంకర ఘోరంగా మారుస్తుంది. ఇది చూసిన అతనైతే అయ్య బాబోయ్ కాపాడనరా బాబో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సడన్గా చూస్తే ఒక ఫ్లాష్ బ్యాంగ్ కాదు స్మోక్ బాంబ్ అన్నమాట. అది వేయడంతో ఈ ఏలియన్స్ కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది. సో ఇతను కూడా పరిగెడుతున్నాడు. పరిగెడితే వదులుతామారా అని చెప్పేసి ఈ ఏలియన్స్ అంతా వాడిని పట్టుకోవడానికి పరిగెడుతుంది. అండ్ అక్కడికైతే ఒక పోలీస్ స్క్వాడ్ అయితే వస్తుంది. అక్కడ ఉన్న ఏలియన్స్ అందరినీ పారాసైట్ అందరినీ చంపుతున్నారు. దాంట్లో ఒక పారాసైట్ అయితే బయటికి దూకి పారిపోతుంది. అలా వెళ్తున్న ఆ పారాసైట్ కి ఒక సిగ్నల్ అయితే వస్తుంది. ఏంటని చూస్తే పక్కనే ఉన్న వ్యాన్ లో అయితే వీళ్ళ గ్రూప్ కి చెందిన ఒక పారాసైట్ అయితే ఉంది. సో ఆ డోర్ ని బ్రేక్ చేసి చూస్తుంది. ఏంటి వీళ్ళు నిన్ను ఖైదీగా బంధించారా, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన మన సెకండ్ హీరోయిన్. యాక్చువల్లీ ఈమె కూడా హీరోయిన్ మెటీరియలే, కాకపోతే కొంచెం సైకో అన్నమాట. పేరైతే కెప్టెన్ చోయ్. కాపాడుతా అని వచ్చిన ఈ పారాసైట్ భయంకరంగా బుల్లెట్ దెబ్బలు తీసుకొని అక్కడ నుంచి పారిపోతుంది. సో చోయ్ కూడా చూస్తుంది, తప్పించుకున్నావా, ఎలా నువ్వు చచ్చిపోతావు, ఎందుకంటే నీకు చాలా బ్లీడింగ్ అవుతుంది కదా అని చెప్పి వెళ్తుంది. సరే ఓకే, ఆ రూమ్ లో ఏముంది అని చెప్పి వెళ్ళి చెక్ చేసి చూస్తారు. ఒక రూమ్ మాత్రం లాక్ చేయబడి ఉంది. సో ఆ డోర్ ని పగలగొట్టుకొని వెళ్ళి చూస్తే అక్కడ చాలా డెడ్ బాడీస్ ఉంది. ఆ బాడీస్ కూడా కంప్లీట్ గా లేదు, అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అంటే చెయ్యి కాళ్ళు అవి మాత్రమే ఉన్నాయి. మిగతా బాడీ పార్ట్స్ అన్ని ఈ పారాసైట్స్ తినేసి ఉందన్నమాట. మన హీరోయిన్
తనైతే ఈ బస్సే వద్దురా స్వామి అని చెప్పేసి ఇంకొక బస్సులో అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కట్ చేసి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దగ్గరే చూపిస్తున్నారు. ఆమెకి ఒక కాల్ వస్తుంది. మన గ్రూప్ కి చెందిన ఒక అమ్మాయిని నేను కనిపెట్టేశాను, ఈమె కూడా నేను వస్తున్నా అని చెప్పి బయటికి వెళ్తుంది. దీన్నైతే మన హీరో అయితే నోట్ చేశాడు. హీరో అయితే చూస్తున్నాడు, ఏంట్రా ఇది, పక్కనున్న అంగటికి వెళ్ళి బిస్కెట్ తీసుకురావే అని చెప్తేనే అబ్బో కుక్క ఉంది నాకు భయం అని చెప్పి భయపడుతుంది. కానీ ఈ టైంలో బయటికి వెళ్తుందా, సరే ఓకే నువ్వు అలా ఎక్కడికి వెళ్తావో చూద్దామని చెప్పి ఇతనైతే ఆమెని ఫాలో చేస్తున్నాడు. ఈ సైడ్ లో బస్ నుంచి దిగిన మన హీరోయిన్ ని చూపిస్తున్నాడు. తనకి మళ్ళీ ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది. సో తనైతే చూస్తే ఆ బస్ లో చూసిన అదే వ్యక్తి. మన హీరోయిన్ అయితే భయపడుతుంది. అయ్యోడా ఇప్పుడే ఒక సైకో దగ్గర నుంచి తప్పించుకున్నా, మళ్ళీ ఇంకొక సైకోనా, పరిగెత్తు సూయిని ఇక్కడ ఉండకు అని చెప్పి పరిగెడుతుంది. అలా వెళ్తూ ఉండగానే పోలీసులకి ట్రై చేస్తుంది. బట్ ఈమె బ్యాడ్ టైం కనెక్ట్ అయితే కాదు. సో కొంచెం దూరం అయితే వెళ్తుంది, బట్ నో యూస్. అక్కడ మన హీరో ఉన్నాడు కదా, వాళ్ళ సిస్టర్ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళిద్దరూ మన సూయిని అయితే లాక్ చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా పరిగెడుతున్నావు, నువ్వు కూడా ఒక పారాసైటే కదా అని చెప్పి. ఏంది మీరేం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కాలేదని చెప్పి మన సూయిన్ చెప్తుంది. వీళ్ళేమనుకుంటున్నారంటే సరే ఓకే మన పారాసైట్ ఈమె బాడీలోనే చనిపోయింది కావచ్చు, ఈమెను చంపే అని చెప్పి చెప్తుంది. ఇతని బాడీలో ఉన్న పారాసైట్ అయితే బయటకు వస్తుంది. మన సూయిన్ ని అటాక్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంది. బట్ మన హీరోయిన్ లో కూడా ఒక పారాసైట్ ఉంది కదా, సో అది వచ్చి ఆ అటాక్ ని స్టాప్ చేస్తుంది. సో మన హీరోయిన్ పారాసైట్ చెప్తుంది, నేను కూడా పారాసైట్ ని, కాకపోతే ఈ బాడీని టేక్ ఓవర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సరే ఓకే అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక ప్యాంప్లెట్ అయితే ఇస్తున్నారు. సేమ్ మన హీరో అయితే ఒక ప్యాంప్లెట్ చూసాడు కదా, అదే ప్యాంప్లెటే. ఏదన్నా తర్వాతకి మాట్లాడదాం, ఇప్పటికైతే మన ఆర్గనైజేషన్ లో వచ్చి చేరు అని చెప్పి వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇవంతా చూసిన మన హీరో అయితే భయపడిపోయాడు. సో ఏ సౌండ్ లేకుండా మెల్లిగా వెళ్దామని చెప్పి అనుకుంటాడు. బట్ అతని బ్యాడ్ టైం ఏంటా అని చూస్తే అక్కడ ఒక ఖాళీ బాటిల్ అని ఉంటుంది, దాన్ని అయితే తొక్కేస్తున్నాడు. సరే ఓకే ఇక్కడ ఎవరు లేదు కదా వెళ్దాం అనుకుంటే మన హీరోయిన్ అయితే వచ్చేసింది. హీరో అయితే అయ్యో నా డాగ్ అయితే కనిపించలేదే, చిక్కు చిక్కు ఎక్కడున్నావు నువ్వు నా చేతికి చిక్కావుగా, ఈ పొద్దుటికి చికెన్ సూప్ నువ్వే రారా అని చెప్పి ఇతన్నైతే లాక్ చేసి పెట్టుకునేస్తుంది. హీరో అయితే భయంకరంగా భయపడుతున్నాడు. అయ్యో మేడం నేను ఒక పిల్ల పురుగు, మీకేం కావాలో చెప్పండి చేస్తాను అని చెప్పి. సరే నా దగ్గర అయితే ఒక ఆప్షన్ ఉంది. ఒకటి, నేను పారాసైట్ అనేది బయట వల్ల ఎవరికి చెప్పకూడదు. రెండవది నేను చెప్పేది ఈ పాపకి, అంటే ఈ సూయన్ ఉంది కదా ఈ అమ్మాయికి చెప్పాలి అని చెప్తుంది. సో అలానే మన హీరోయిన్ అయితే స్పృహ తప్పి కింద పడిపోతుంది. టెన్షన్ తట్టుకోలేని మన హీరో అయితే ఒక దమ్ కొడుతున్నాడు. సో హీరోయిన్ కూడా లేచుకుంటుంది. యమా తల్లి లేచేసావా, నీకు ఒక మ్యాటర్ చెప్పాలి, నీ బాడీలో హైడీ అన్న ఒక పారాసైట్ అయితే ఉంది. యాక్చువల్లీ ఆ పారాసైట్ నీ బాడీని ఫుల్ కంట్రోల్లో తీసుకోవును, కానీ నీకు ఒక యాక్సిడెంట్ అయ్యిందంట కదా, దాని వలన దాని ఎనర్జీ మొత్తం నిన్ను సరి చేయడంలోనే పెట్టేసింది. దాని వలన నీ బాడీని ఫుల్గా కంట్రోల్లోకి తీసుకోలేకపోయింది. సో ఇప్పుడు నువ్వు ఒక హాఫ్ హ్యూమన్ అండ్ హాఫ్ పారాసైట్, ఇది ఆ పారాసైటే నీ దగ్గర చెప్పమనింది అని చెప్తున్నాడు. సో ఈ మ్యాటర్ అయితే నీ దగ్గర చెప్పేశాను కదా, అండ్ ఈ ప్యాంప్లెట్ నీకు అవసరం లేనిది, సో నాకు ఇచ్చే అని చెప్పేసి ఆ ప్యాంప్లెట్ని అయితే పెరుక్కొని వెళ్ళిపోతున్నాడు. ఇదేది అర్థం కాని మన హీరోయిన్ అయితే ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాతకి ఒక బుక్లో అయితే రాస్తుంది, నా బాడీలో నిజంగానే ఎవరన్నా ఉన్నారా అని చెప్పి. అలా రాసేసి ఆమె అయితే పడుకునేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే పారాగ్రాఫ్గా రాసి పెట్టుంది. సో మన హీరోయిన్ కూడా ఆ బుక్ తీసుకొని నార్మల్గా వర్క్కి వెళ్తున్నట్టు వెళ్తుంది. సీన్ ఇక్కడ కట్ చేస్తే మిన్ దగ్గర చూపిస్తున్నారు. మిన్ అయితే ఆఫీస్లోకి వద్దామని చెప్పి చేస్తున్నాడు, కానీ బయట పెద్ద పెద్ద గన్స్ పెట్టుకొని సోల్జర్స్ అయితే చెక్ చేస్తున్నారు అండ్ మిషన్ పెట్టి స్కాన్ చేస్తున్నారు. సో మిన్ అయితే వాడిని అడుగుతున్నాడు, రే ఏంట్రా ఇది కొత్తగా చేస్తున్నారు అని చెప్పేసి. ఏంటో గురు నాకు కూడా ఐడియా లేదు, రండి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తున్నారు. జోయ్ అయితే చెప్తుంది, అర్థమైంది నాకు, మీరందరూ కన్ఫ్యూజ్ లో ఉన్నారు, ఏంటి ఈ మీటింగ్ కొత్తగా అని చెప్పేసి. నేను ద గ్రే అన్న టీమ్ కి కెప్టెన్ ని. యాక్చువల్లీ మీరందరూ విని ఉంటారు, 2 వీక్స్కి ముందు ఒక పార్టీలో స్టూడెంట్స్ అందరూ మర్డర్ చేయబడ్డారనేసి. యాక్చువల్లీ అది ఎవరో ఒక్కరు చేసిన మర్డర్ కాదు, అది ఒక పారాసైట్. సో దాన్ని చంపేదే మా జాబ్ అని చెప్పి కొన్ని వీడియోస్ని అయితే చూపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అడుగుతారు, మేడం భలే వర్క్ చేస్తున్నారు, ఎవరు ఈ గ్రాఫిక్స్ అంతా చేపించింది అని చెప్పి.
తెలుసు మీరు కళ్ళతో చూడండి ఏడి నమ్మరు కదా అని చెప్పేసి ఒక బాడీని అయితే చూపిస్తుంది. ఆ బాడీని చూసిన తర్వాతకి అందరూ షాక్ అవుతున్నారు. ఏంట్రా ఇది ఇలా ఉందని చెప్పినప్పుడు నమ్మలేదు కదా. ఇప్పుడు చూడండి, పారాసైట్ ఎర్త్వామ్ సైజ్ ఉంటుంది. ఆ పారాసైట్ ఫస్ట్ ఏదైతే టార్గెట్ చేస్తుందంటే మీ బ్రెయిన్నే. అది మీ చెవు ద్వారా మీ బ్రెయిన్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన కొంత సమయానికి మీ బ్రెయిన్ని కంప్లీట్గా తినేసి దాన్ని కంట్రోల్లోకి అయితే తెచ్చుకునేస్తుంది. సో అలా పారాసైట్ కంట్రోల్కి వచ్చిన హ్యూమన్ బాడీ యొక్క తల అయితే ఒక పెద్ద టెంటకల్స్ ఉన్న బ్లేడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొన్ని పారాసైట్స్కి అయితే చాలా షార్ప్ అయిన ఎడ్జెస్ అయితే ఉంటుంది. అవిటిని పెట్టి మన హ్యూమన్స్ని వేటాడుతుంది. ఇక్కడ కట్ చేసి మన హీరోయిన్ దగ్గర చూపిస్తున్నారు. ఆమె అయితే బస్లో వెళ్తూనే ఆ బుక్ని అయితే చదువుతూ ఉంది. నా పేరు హైడీ, నీ బాడీలో ఉన్న పారాసైట్ నేనే. అండ్ నీకు ఆ హీరో చెప్పాడు కదా, అవన్నీ నిజమే. నీ బాడీలో ఉన్న గాయాల్ని సరి చేస్తూ ఉండిపోయా కదా, సో దాంట్లోనే నా ఎనర్జీ మొత్తం పోయింది. అందుకే నీ బ్రెయిన్ని కంట్రోల్లో తీసుకోలేకపోయాను. సో ఇప్పుడు నువ్వు ఒక హాఫ్ హ్యూమన్ అండ్ హాఫ్ పారాసైట్. ఈ సైడ్లో మన చోయ్ అయితే ఆ పారాసైట్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా అంటే ఒక పారాసైట్ హ్యూమన్ని కంట్రోల్లో తీసుకున్న తర్వాతకి దాని తలపై ఉన్న హెయిర్స్ని మీరు పెరికారంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ హెయిర్ ఎలా ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది కదా. బట్ ఒక పారాసైట్ హెయిర్ అయితే అలా ఉండదు. నార్మల్గా ఒక ఎర్త్వామ్ ఎలా కదులుతుందో మీకు అందరికి తెలుసు కదా. సో అలానే అది కదులుతూ ఉంటుందన్నమాట. సో దాన్ని పెట్టి మీరు కనిపెట్టేవచ్చు ఇది ఒక పారాసైట్ అనేసి. అండ్ మీ అందరికీ చూపించడానికి నా దగ్గర ఒకటి ఉంది అని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఇంతకు ముందు సీన్లో ఒక అతన్ని మీరు చూసుంటారు కదా, ఒక హెల్మెట్ వేసి ఒక అతను ఉంటాడు. అండ్ అతను కూడా ఒక పారాసైట్ అనేసి. సో దాన్ని చూసాక ఇక్కడ ఉన్న అందరూ భయపడుతున్నారు, ఏంటి పారాసైటా అనేసి. భయపడకండి, ఈ హెల్మెట్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. ఇన్కేస్ ఈ పారాసైట్ ఏదైనా ట్రై చేయాలనుకున్నా కూడా ట్రై చేయలేకపోను. ఎందుకంటే దీంట్లో ఒక విధమైన కెమికల్ అయితే ఉంది. ఎప్పుడైతే అది ట్రై చేయాలి, నేను బయటికి రావాలి అని ఏదైనా చేస్తుందో అప్పుడు ఆ లిక్విడ్ అయితే బయటకు వస్తుంది. దానివలన దీనికి చాలా పెయిన్ వస్తుంది. సో ఇది ఏం చేయదు, బీ సైలెంట్ అని చెప్పి మన చోయ్ అంటుంది. అండ్ గాయస్, ఇంకొకటి, ఈ పారాసైట్ని మీరు చంపాలనుకుంటే ఒకటి హెడ్కి ఎయిమ్ చేసి ఫైర్ చేయండి, లేదా దాని హార్ట్కి ఎయిమ్ చేసి ఫైర్ చేయండి. అప్పుడే ఈ పారాసైట్ అనేది చనిపోతుంది. అండ్ ఇంకొక అడ్వైస్ ఏంటంటే షార్ట్ గన్, అది బాగుంటుంది. స్పాస్ తీసుకోండి. స్పాస్ గన్లో వచ్చే బుల్లెట్ అయితే స్ప్రే అవుతుంది. సో దాని వలన ఆ పారాసైట్స్ అన్నీ ఫాస్ట్గా చనిపోతుంది. మిస్ చోయ్, మీరు ఇలా ఒక అతన్ని హార్మ్ చేయడం బాగాలేదు అని చెప్పేసి, ఓ హార్మింగ్, సరే ఇందా తీసుకో అని చెప్పి అతని చేతికైతే ఒకటి పెడుతుంది. ఏంటది చూస్తే ఆమె ఒక సైడ్ చెవు అది. ఇంతసేపు నార్మల్గా మాట్లాడుతూ ఉన్న చోయ్ అయితే ఇప్పుడు సైకోగా మారిపోయింది. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నార్మల్ హ్యూమన్స్లోకి ఈ పారాసైట్ వెళ్ళిన తర్వాతకి ఆ హ్యూమన్స్ ఎప్పుడో చనిపోయి ఉంటారు. ఆ తర్వాతకి ఆ బాడీలో ఉండేది ఒక పారాసైట్ మాత్రమే. అండ్ మిస్టర్, ఏమన్నావు నువ్వు? ఇది ఎవరో ఒకరినా? ఇది నా హస్బెండ్ రా. నా హస్బెండే నన్ను అటాక్ చేశాడు, చంపడానికి ట్రై చేశాడు. సో మనకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది చో ఇలా మారడానికి రీజన్ ఈ పారాసైట్ అనేది. అండ్ ఇంకొక మ్యాటర్, మన దగ్గర ఉన్న దీని పేరు హంటింగ్ డాగ్. ఎందుకంటే ఇంకొక పారాసైట్ ఏదైనా పక్కన ఉన్నిందంటే ఈ పారాసైట్ ఈజీగా చెప్పగలుగుతుంది. దాని చేతిలో ఉన్న బటన్ అమకడం ద్వారా మనకు కూడా తెలిసిపోతుంది పక్కన ఏదో ఒక పారాసైట్ ఉంది, మనం అలర్ట్గా ఉండాలి అని చెప్పి. సో నాకు అడ్వైస్ చేయడం స్టాప్ చేసి నేను చెప్పిన వర్క్ని స్టార్ట్ చేయండి. సో వీళ్ళందరికీ వర్క్ ఇచ్చి మన చో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన డిటెక్టివ్ మిన్ కూడా థింక్ చేసి చూస్తున్నాడు. ఇవన్నీ చెప్పింది కదా మన చోయ్, సో దాన్ని పెట్టి ఇతను ఒక క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఏంటని చూస్తే ఆ రోజు మన హీరోయిన్ అయితే స్పృహ తప్పి పడిపోయి ఉండింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పారు. ఓకే, బట్ అక్కడ బ్లడ్ స్టెయిన్స్ అయితే ఉండింది, అది ఆమె బ్లడ్డే కదా. అండ్ ఇంకొకటి, ఏమని చంపాలని చెప్పే ఆ సైకోనా ఏదో వచ్చాడు, బట్ వాడు చనిపోయాడు. మన హీరోయిన్ సేఫ్గానే ఉండింది. దీని వెనక ఏముంది అని చెప్పి ఆయన అయితే థింక్ చేస్తూ ఉన్నాడు. సో మన హీరోయిన్ బాడీలో ఉన్న ఆ హైడీ అన్న ఏలియన్ అయితే చెప్తుంది, నేను నీ బాడీని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాతకి నీకు ఏది గుర్తుండదు. అండ్ నేను నీ బాడీలో ఉన్నాను అని నువ్వు నమ్మాలి కదా, సో నీ ఫోన్లో ఉన్న వీడియోని తీసి చూడు అని చెప్తుంది. సో ఈమె కూడా ఆ వీడియోని తీసి చూస్తుంది.
తన ఒక సైడ్ హెడ్ అయితే ఆ ఏలియన్ లా మారిపోయి ఉంది. దాన్ని చూసిన తర్వాతకి ఈమెకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. బాడీ ఫుల్ గా షివరింగ్ అవుతుంది. హీరోయిన్ అయితే బస్ నుంచి దిగి అక్కడ ఉన్న బెంచ్ పైన కూర్చొని ఏడుస్తుంది. ఎందుకు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఆమె చాలా వెక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. స్టార్టింగ్ సీన్ లోనే మన హీరో అతని వాచ్ ని అయితే సెల్ చేస్తున్నాడు. యాక్చువల్లీ అదైతే నిజమైన వాచ్ కాదు, బట్ ఆ షాప్ కీపర్ అయితే ఇది ఒక యాంటిక్ వాచే, ఒక 1 మిలియన్ వాన్ అయితే వెళ్తుంది బాబు అని చెప్పేసి ఆ వాచ్ని అయితే అతను తీసుకుంటున్నాడు. మన హీరో అయితే నవ్వుతున్నాడు. ఓ మై గాడ్, 1 మిలియన్ వానా, ఓకే రైట్, దట్స్ నైస్ డీల్ కాదు అని చెప్పి అతను కూడా ఆ వాచ్ని సెల్ చేసి నవ్వుకుంటూ బయటకైతే వస్తున్నాడు. వచ్చిన అతను బ్యాంక్లో కొంచెం మనీ అయితే డిపాజిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, బట్ క్లియర్గా అయితే అర్థం కాలేదు. తర్వాతకి రిమైనింగ్ అమౌంట్ లో ఒక చిన్న స్కూటీ తీసుకుందాం బాగుండేది అని చెప్పి వెళ్ళి అడుగు చేస్తున్నాడు. షాప్ కీపర్ కూడా సో కొంచెం వెయిట్ చేయండి, ఈ స్కూటీస్ లో కొన్ని రిపేర్స్ అయితే ఉంది, మీరు కావాలంటే ఎక్కడికైనా అవుట్ సైడ్ వెళ్ళిరండి సార్, నేను రిపేర్ చేసి పెడతాను అని చెప్పి ఇతను చెప్తున్నాడు. హీరో కూడా వాళ్ళ సిస్టర్ ఫోన్ అయితే బ్రేక్ అయి ఉంటుంది కదా, సో ఆ ఫోన్ అయితే రెడీ చేయడానికి షాప్లో ఇచ్చుంటాడు. అండ్ ఇతను అలా వచ్చాడో లేదో ఈ స్కూటీ అమ్మేవాడు ఏం చేశాడంటే ఆల్రెడీ మన హీరోని ఒక గ్యాంగ్ అయితే వెతుకుతూ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తున్నాడు. సో హీరో కూడా ఇప్పుడు షాప్లోకి వచ్చి అడుగుతున్నాడు, ఏంటి బాబు రెడీ అనా అనేసి. అవును రెడీ అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే వెనకాల ఒక బ్లాక్ వ్యాన్ అయితే వస్తుంది. చెత్త నా కొడుకు చెప్పించేసావా అని చెప్పేసి వాడికి ఒక పంచ్ పెడుతున్నాడు. సో నెక్స్ట్ టైం ఉంది యాజ్ యూజువల్. సో వాళ్ళతో ఒక పెద్ద ఫైట్ అయితే వెళ్తుంది. ఒక లెవెల్కి దాటిన తర్వాతకి ఓకే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలరా అని చెప్పేసి సైడ్లో ఉన్న ఒక స్కూటీని అయితే తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నవాడిని నన్ను కొట్టేసి వెళ్ళవా అనేలా ఒకడైతే నిలిపి మరీ తన్నులు తీసుకుంటున్నాడండి. సో వాడికి ఒక 4 తగిలిచ్చి మన హీరో అయితే ఒక ప్లేస్కి వస్తున్నాడు. చూడ్డానికి ఒక షిప్పింగ్ ప్లేస్ లా ఉంది. అక్కడ నిల్చుకొని ఎవరికో కాల్ కూడా చేస్తున్నాడు. ఇంకొక సైడ్ లో మన చోయ్ దగ్గరే చూపిస్తున్నాడు. అతని దగ్గరికి మన కంగు వచ్చి మాట్లాడుతున్నాడు. మేడం మీరు ఒక బుక్ ని రిలీజ్ చేశారు కదా, నేను ఆ బుక్ కి చాలా పెద్ద ఫ్యాన్, మీకు కూడా చాలా పెద్ద ఫ్యానే అని చెప్పి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ చోయ్ ఒక గుడ్ రైటర్ అండి, తన బుక్స్ ని రాసి రిలీజ్ చేస్తూ అది. బట్ ఈ పారాసైట్ ఇన్సిడెంట్ వల్ల తను ఎఫెక్ట్ అయ్యింది కదా, దానివల్లనే నేను ఈ పారాసైట్ని చంపకుండా వదలను అని చెప్పి ద గ్రే అన్న యూనిట్లో జాయిన్ అయ్యి క్యాప్టెన్గా మారి ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ సూపర్ మార్కెట్లో అయితే వర్క్ చేస్తూ ఉంది. బట్ తన ఫేస్లో డిఫరెన్స్ అండ్ తన మైండ్లో చాలా థింగ్స్ అయితే వెళ్తూ ఉంది. అండ్ అక్కడికి వచ్చిన మన డిటెక్టివ్ కిమ్ అయితే చూస్తున్నారు దీనికి బిల్ అయ్యవా అనేసి. హీరోయిన్ కూడా చూస్తుంది, కిమ్ సార్ మీరా ఏంటి ఇక్కడ అనేసి, నీతో మాట్లాడాలి అని చెప్పడంతో తిన కూడా చెప్తుంది, ఒక 15 మినిట్స్ సార్ నేను అయితే వస్తాను, మీరు వెయిట్ చేయండి అని చెప్తుంది. మన కిమ్కి డౌట్, మన హీరోయిన్ పారాసైట్గా ఉంటుందా ఏమో అని చెప్పి థింక్ చేస్తూ బయట కూర్చుంటూ ఉన్నాడు. మన హీరోయిన్ కూడా వస్తుంది, ఏంటి సార్ సడన్గా, ఏం లేదు నువ్వు బాగున్నావా అని చెప్పి చెక్ చేయడానికే వచ్చాను, ఇందా డ్రింక్ తాగు అని చెప్పేసి డ్రింక్ అయితే ఇస్తున్నాడు. సూయిన్ 1 సెకండ్, నీ హెడ్లో అయితే గ్రే హెయిర్స్ ఉంది ఏంటి, అప్పుడే వయసు అయిపోయిందా అని చెప్పేసి ఒక హెయిర్ని అయితే బయటకు తీస్తున్నాడు. సో ఆ హెయిర్ అయితే నార్మల్గానే ఉంది, కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. సో ఏం పారాసైట్ అయితే కాదు అనేసి. అదే సెకండ్కి మన హీరోయిన్కి సౌండ్ వస్తుంది, ఐ మీన్ తనకి హెడ్ పెయిన్ అయితే వస్తుంది. ఏంట్రా అని చెప్పి ఒక సైడ్కి చూస్తే అక్కడ ఒక అబ్బాయి, అతను కూడా ఒక పారాసైటే. ఏదైనా ఒక పారాసైట్ పక్కన ఉన్నప్పుడే కదా వీళ్ళకి ఇలా ఫీల్ అవుతుంది. సో డిటెక్టివ్ కూడా అడుగుతున్నారు, ఏంటి వాడు నీకు తెలుసా సోయిన్ అనేసి. లేదు నాకు వాడిని తెలియదు అని చెప్తుంది. సరే ఓకే సోయిన్, టేక్ కేర్, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయని చెప్తున్నాడు. ఓకే సార్ అని మన సోయిన్ కూడా అంటుంది, ఇందా ఈ గిఫ్ట్ నీకోసమే అని చెప్పి ఒక చిన్న కీ చైన్ కూడా ఇస్తున్నాడు. సోయిన్ కూడా అడుగుతుంది, సడన్గా ఏంటి సార్ అనేసి. లేదురా నీకు ఇవ్వాలనిపించింది సో అందుకే వస్తున్నా, తీసుకోవా అని చెప్పడంతో మన హీరోయిన్ కూడా ఆ కీ చైన్ అయితే తీసుకుంటుంది. ఈ సైడ్లో మన హీరోని అయితే చూపిస్తున్నాడు. అతనైతే ఈ సీజన్ చర్చ్ ఉంది కదా అక్కడికే వచ్చున్నాడు. సో చూస్తూ ఉన్నాడు అక్కడ ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకొక సైడ్లో మన హీరోయిన్ తన వర్క్ని అయితే కంప్లీట్ చేసుకునేసింది కదా, వెళ్తూ ఉండగానే ఒక కార్ అయితే వచ్చి నిలుస్తూ ఉంది. ఏంటని చూస్తే 2 పారాసైట్లే. దాంట్లో ఒకటి మన హీరో ఉన్నాడు కదా వాళ్ళ సిస్టరే.
పక్కన ఉన్నవాడైతే పారాసైట్ గా మారుతున్నాడు. అలా మారి మన హీరోయిన్ ని బెదిరిస్తున్నాడు. బండ్లకు పారాసైట్ అందరికీ మీటింగ్ ఉంది అండ్ నువ్వు ఒక మ్యూటెంట్ కదా, సో నీ గురించి మాట్లాడాలి అని చెప్పి బెదిరిస్తున్నాడు. సో మన హీరోయిన్ కూడా సైలెంట్గా ఎక్కి కూర్చుంటుంది. కట్ చేస్తే మన హీరో బైనాకులర్స్ పెట్టి మరి చూస్తున్నాడు ఎవరెవరు వస్తున్నారా అని చెప్పేసి. అక్కడ మన హీరోయిన్ కూడా వస్తుంది కదా, దీనికి అప్పుడే చెప్పాను కదా వీళ్ళతో చేరకు అని చెప్పేసి, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అతను అయితే టెన్షన్ అవుతున్నాడు. లోపల వెళ్ళి చూస్తే ఒక పాస్టర్ అయితే ఉన్నాడు. ఇతని ఫేస్ ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇతనే మన స్టోరీ యొక్క విల్లన్ అన్నమాట. సో లోపల వచ్చిన వీళ్ళకైతే ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తున్నాడు. అదేనండి, ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక పారాసైట్ అయితే తప్పించుకొని వెళ్ళి ఉంటుంది చోయ్ దగ్గర నుంచి. ఆ పారాసైటే వీడియో తీసి పెట్టుంది. ఈ హ్యూమన్స్ మనల్ని కనిపెట్టేశారు, మనల్ని అటాక్ చేయడం కోసం హంటర్ డాగ్ అని ఒక అతన్ని యూస్ చేస్తున్నారు. అతను కూడా మన పారాసైటే, బట్ వాడిని బంధించబెట్టారు కదా, సో వాడు పోలీసులకి హెల్ప్ చేస్తున్నాడు. ఎలా అన్నా వాడిని చంపాలి అని చెప్పి ఆ వీడియోలో వెళ్తుంది. ఇంకొక సైడ్లో మన హీరో అయితే పక్కనే ఇంకొక చేపల్ లాగుంది, సో దాంట్లోకి అయితే వెళ్ళి చూస్తున్నాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఫుల్ గాను డెడ్ బాడీసే ఉంది. అండ్ అదే సమయానికి బయట డోర్ తెరుచుకొని ఎవరో వస్తున్నారు. ఎవర్రా అని చూస్తే పారాసైటే. చూసారా, దాని తలని ఓపెన్ చేసి కళ్ళు మాత్రం బయటికి కనిపించేలా ఒక పెద్ద టెంటకల్ పెట్టి సర్చ్ చేస్తూ ఉంది. మన హీరోనా అర్చనను చెప్పుకుంటాడు, పరిగెత్తినాను మాటుకుంటాడు. సో సైలెంట్గా ఉంటున్నాడు. సైడ్లో తిరిగి చూస్తే ఈ పారాసైట్ అయ్యో బాబోయ్ అని అనుకునేలోపు తనకి కళ్ళు కనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ దాని కళ్ళతో బయట వచ్చి సర్చ్ చేస్తుంది కదా టెంటకల్లో. సో ఇతనైతే ఏ సౌండ్ వేయకుండా మెల్లిగా ఒక సైడ్కి అయితే వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే కొంచెం స్లిప్ అయిపోతుంది అండ్ అక్కడ ఒక డెడ్ బాడీ అయితే ఉంది. ఆ డెడ్ బాడీ వేరే ఎవరిదో కాదు, హీరో ఉన్నాడు కదా వాళ్ళ చిన్న చెల్లెలే. అలా చనిపోయి ఉంది. అతని వల్ల అరిచి ఏడవడం కూడా కాలేదు. చూసారా, అతని ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే ఆ పెయిన్ అనేది ఫీల్ అవుతుంది. కోపం వచ్చేసింది మన హీరోకి. సో అతని దగ్గర ఏదో ఒక యాక్స్ లాంటిది దొరుకుతుంది. వెళ్ళి ఆ ఏలియన్ వెనకనే బాగా చెక్కి పెట్టేసి బయటకైతే పారిపోతున్నాడు. ఈ సైడ్లో ఈ సౌండ్ వినిపించేసింది కదా, పాస్టర్ అయితే చెప్తున్నాడు ఈ సౌండ్ విన్న తర్వాతకి, చూసారా మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ హ్యూమన్స్ మళ్ళీ వచ్చేసారు, సో వెళ్ళండి, వెళ్ళి ఎందరున్నారో అందరినీ చంపేయండి అని చెప్పి ఆర్డర్ వేస్తున్నాడు. అండ్ మన హీరోయిన్ కూడా చూస్తున్నాడు, ఏంటి ఈమె చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి. మన హీరోయిన్ కూడా చూస్తూ వెళ్తూ ఉంటుంది. బై మిస్టేక్ తన కార్ కీస్ని కూడా కింద పడేస్తుంది అక్కడనే. మన హీరో అయితే అతని ప్రాణాలని కాపాడడం కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఆపోజిట్లో ఒక కార్ అయితే వస్తుంది. ఎవర్రా అని చూస్తే మన హీరోని కొట్టడానికి వచ్చిన గ్యాంగే. సో మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. రే ఇక్కడ నుంచి పరిగెత్తని రా, లేకపోతే అవి మనల్ని చంపేస్తారా, వాళ్ళందరూ మాన్స్టర్స్ అని చెప్తున్నాడు. ఈ విల్లన్స్ ఆర్మీ వింటారా ఏంటి? హాహా నో ఛాన్సే లేదు. సో దాంట్లో ఒక పారాసైట్ అయితే చెప్తుంది నేను వీడిని చూసుకుంటానని చెప్పేసి. ఈ విల్లన్ అయితే ఓవర్గా ఎగురుతున్నాడు. ఏంటి పెద్ద ఇంట్లో చెప్పేసి వచ్చేసావా అని చెప్పి, ఆ చేతిలో కత్తి చూసావా ఎలా ఉందో, కోసేస్తానని చెప్పి దగ్గరకు వెళ్తున్నాడు. నువ్వు వెంటనే నన్ను కోసేదని చెప్పేసి ఆ పారాసైట్ అతని తలని కోసి తిప్పిపెట్టేస్తుంది. సో దాన్ని చూసాక వీళ్ళు గుమ్మునుంటారా, భయపడుతున్నారు, అయినా కూడా అటాక్ చేయడానికి వెళ్తున్నారు. వితిన్ 5 minutes వాళ్ళందరు గాలి. మన హీరో అయితే పరిగెడుతూ ఉంటాడు. సో ఈ ఓల్డ్ పారాసైట్ అంటే ఇతనికి ఏం పేరో తెలియదు, సో దానికి అలా చెప్పాను. ఒకడైతే ఎస్కేప్ అయిపోయాడు, నేను వాడిని చూసుకుంటానని చెప్పేసి ఒక జంప్ ఎత్తుంది. జంప్ చేసి అలానే ఆకాశంలో ఎగురుతుందా. ఈ పారాసైట్ కి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నట్టుందండి. ఒకవేళ బ్యాట్మ్యాన్ కి తాతగా ఉండింటాడో. సారీ జస్ట్ పని కోసమే చెప్పాను. సో ఈ సైడ్ లో మన హీరోయిన్ కూడా పరిగెడుతుంది అండ్ ఇంకొక సైడ్ లో మన హీరో కూడా పరిగెడుతున్నాడు. వచ్చిన ఫోర్స్ కి ఇద్దరు గుద్దుకునేస్తున్నారు. అయ్యో తల నొప్పిగా ఉందని చెప్పేసి ఇద్దరు అరుస్తున్నారు. హే నువ్వేంటి ఇక్కడ,
వద్దు అని చెప్తే కూడా వచ్చావు కదా, సరేరా నా ఫ్రెండ్ అయితే పిలిచాను, అతనైతే బయట కొంచెం దూరంలో వెయిట్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసారు. సో అతనైతే అడుగుతున్నాడు, రే ఏంట్రా ఏమైంది అనేసి. మన హీరో అయితే ఏం లేదు, నువ్వు కార్ కీస్ ఇవ్వు, బయటికి వెళ్ళాలి అని చెప్పి కార్ని అయితే స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు కూడా అడుగుతున్నాడు ఏంటి ఏం ప్రాబ్లం అనేసి. బట్ మన హీరో అయితే హీరోయిన్ దగ్గర కాల్ చేయి, పోలీసులకి కాల్ చేయి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. రే ఇప్పుడు ఎందుకురా పోలీసులకి అని చెప్పి ఈయనైతే అడుగుతూ ఉంటాడు. అండ్ పోలీసులకి కాల్ చేస్తే వేరే ఒక ప్రాబ్లం వస్తుందిరా, తలనొప్పి ఎందుకు ఊరికే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్న వీళ్ళ ఫ్రెండే సడన్ గా అటాక్ చేస్తాడు. ఇంకేముందండి, నమ్మక ద్రోహమే. మన హీరోని ఆల్రెడీ ఒక గ్యాంగ్ అయితే ఎతుకుతూ ఉంటుంది కదా, సో వాళ్ళు వీడికి మనీ పే చేశారన్నమాట, వీడిని నువ్వు చంపాలి అనేసి. సో ఫ్రెండ్ అని కూడా చూడలేదు, కత్తితో అటాక్ చేయడానికి చూస్తాడు. బట్ మన హీరోయిన్ ఒక అలర్ట్ అయితే ఇస్తుంది, ఆ పారాసైట్ వచ్చేసిందిరా గొడవలు ఆపండి అని చెప్పేలోకే ఆ పారాసైట్ అయితే ఆ కార్ పైన వచ్చి దూకేసి టాప్ని అయితే లేపేస్తుందండి. ఇక మనం సైలెంట్గా ఉంటే కరెక్ట్ కాదు, సిచ్యువేషన్ చేజారిపోతుందని చెప్పేసి మన హీరోయిన్లో కూడా ఒక పారాసైట్ అయితే ఉంది కదా, సో అదైతే ఈ పారాసైట్ని అటాక్ చేస్తూ ఉంది. ఇలా వీళ్ళు భయంకరంగా అటాక్ చేసుకుంటూ ఉన్నారు కదా, సో కంట్రోల్ అయితే మిస్ అవుతుంది, కార్ కూడా యాక్సిడెంట్ అయిపోతుంది అన్నమాట. మన హీరోయిన్ అయితే బయట వచ్చి పడిపోతుంది. సో బయటకు వచ్చి పడిన హీరోయిన్ ని ఈ పారాసైట్ అయితే భయంకరంగా అటాక్ చేస్తుంది. ఈ సైడ్ లో మన హీరో ఉన్నాడు కదా, ఆ కార్ పెద్ద పల్లానికి దగ్గర అయితే ఉంది, జస్ట్ ఒక మానకైతే ఆనుకొని ఉంది. కొంచెం మిస్ అయిపోయినా కింద పడి స్వర్గానికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఈ సైడ్ లో మన హీరోయిన్ కి అండ్ ఆ పారాసైట్ కి గొడవ. సో ఆ పారాసైట్ అయితే చెప్తుంది, నువ్వు డిఫరెంట్గా ఉన్నావు, సో నువ్వు ఒక మ్యూటెంట్ కాదు. మ్యూటెంట్ ఏంటి కొత్తగా ఉంది అని అడుగుతారా. నార్మల్ పారాసైట్ అయితే ఫుల్ హ్యూమన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది, బట్ మన హీరోయిన్లో ఉన్న పారాసైట్ అయితే ఫుల్ కంట్రోల్లోకి తీసుకోలేదు కదా, ఇది మ్యూటెంట్. అండ్ మన హీరోయిన్లో ఉన్న పారాసైట్ అయితే ఆల్మోస్ట్ హ్యూమన్ లాగానే థింక్ చేస్తూ ఉంది. సో ఈ ఓల్డ్ మ్యాన్ పారాసైట్ కూడా నువ్వు ఉంటే మాకు డేంజర్ అని చెప్పేసి నేను మిగతాల్ని తొడుక్కొని వస్తాను చూడు అని చెప్పేసి ఫ్లై చేస్తుంది. దొరికింది సూపర్ ఛాన్స్ అనేసి మన హీరోయిన్ తన టెంటకల్తో అయితే ఆ ఓల్డ్ పారాసైట్ని అయితే చంపేస్తుంది. అది ఎలా ఒకే షాట్లో అంటారా, ఎందుకంటే డైరెక్ట్గా హార్ట్లో తగిలింది కదా, హార్ట్లో తగిలిందంటే ఇంకేముంది, బ్లడ్ చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. సో దానివల్లనే ఆ పారాసైట్ని ఈజీగా చంపేసిన నెక్స్ట్ సెకండ్ ఈమైతే స్పృహ తప్పి కింద పడిపోతుంది. అంటే మన హీరోయిన్లో ఉన్న పారాసైట్. సో కొంచెం సెకండ్స్ తర్వాతకి మన హీరోయిన్ మేల్కొంటుంది, మన హీరో అరిచే సౌండే వినిపిస్తూ ఉంటుంది. సో ఏమైందో అర్థం కాలేదు, హీరోని కాపాడడానికైతే ఈమె వెళ్తూ ఉంటుంది. ఈ సైడ్లో హీరో అయితే అతన్ని లేపుతూ ఉన్నాడు, రే బాబు లేరా, ఇక్కడ నుంచి వెళ్ళాలి, కార్ కింద పడిపోతుంది అని చెప్పేసి. కానీ అతనైతే చెప్తున్నాడు, లేదురా మన టీంలో ఉన్న వాళ్ళు కూడా నిన్ను చంపాలని ఫిక్స్ అయిపోయారు, సేఫ్గా ఉండు అని చెప్పేసి అతను అక్కడే చనిపోతున్నాడు. మన హీరో అయితే జంప్ చేసేద్దాం, ఈ కార్ నుంచి బయట పడిపోదామని చెప్పి దూకుతాడు. కానీ అతను తలరాత సేఫ్గా దూకలేకపోతున్నాడు, బట్ కార్ని అయితే పట్టుకునేస్తున్నాడు. మన హీరోయిన్ వచ్చి చెప్తుంది, చెయ్యివ్వరా ఎలానా పట్టుకో అని చెప్పేసి. ఎక్కడి నుంచి పట్టేది. సో కార్ కూడా కింద పడిపోతుంది. హీరో చచ్చిపోయాడు రా అని అనుకుంటే అదే తప్పు. మన హీరోయిన్లో ఉన్న పారాసైట్ అయితే బయటకు వచ్చి మన హీరోని సూపర్గా కాపాడేస్తుంది అన్నమాట. సో మన హీరోయిన్ పారాసైట్ వాళ్ళిద్దరిని సేఫ్గా తెచ్చి రోడ్ సైడ్లోకి అయితే వదిలేస్తుంది. అయినా కూడా మన హీరో వామిటింగ్స్ ఎత్తుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఏడవడానికి ఏంటి రీజన్ అని అడుగుతారా, ప్రాణానికి ప్రాణమైన సిస్టర్ చనిపోయింది కదా, సో దాన్ని థింక్ చేసి బాధతో ఏడుస్తూ ఉన్నాడు. ఇంకొక సైడ్లో చోయిని చూపిస్తున్నారు. ఆమె అయితే మన హీరోయిన్ ఉంది కదా, ఆమె కేస్ డీటెయిల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. చంపడానికి వచ్చినోడు చనిపోయాడు కదా, సో అలా ఇలా లింక్ చేసి ఈమైతే కనిపెట్టేస్తుంది. ఓహో సో అప్పుడు నువ్వు కూడా ఒక పారాసైటేనా, నేను చంపకుండా వదలను అని చెప్పేసి ఏమ క్రిమినల్ లాగా థింక్ చేసి మన చోయినే చూపిస్తున్నారు. ఆమె వాళ్ళ హస్బెండ్తో చాలా హ్యాపీగా షాపింగ్ చేసేసి వస్తూ ఉంది. ఏదో ఒక థింగ్ అయితే మర్చిపోయిందంట, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి ఆ వస్తువుని తెచ్చేస్తానని చెప్పేసి ఈమె మళ్ళీ సూపర్ మార్కెట్లోకి వెళ్తూ ఉంటుంది.
ఆమె హస్బెండ్ అయితే చూస్తున్నాడు, ఈమె ఇంకా అలానే ఉంది, కొంచెం కూడా మారలేదని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అండ్ అదే సమయానికి అతని కార్ పైన ఆ ఏలియన్ బాల్ అనేది పడుతుంది. యాజ్ యూజువల్ ఆ బాల్లో నుంచి పారాసైట్ అయితే బయటకు వస్తుంది. ఏంటిది అని ఇలా అతను చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్లోకి అతని చెవులోకి వెళ్ళిపోయి అతన్ని కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సూపర్ మార్కెట్లో ఉన్న అందరూ అరుస్తున్నారు, అది వచ్చేసింది అనేసి. ఏదిరా అని వెళ్ళి చూస్తే వాళ్ళ హస్బెండ్ ఫుల్ బ్లడ్తో ఉన్నాడు. ఏమైందండి అని ఆమెని టచ్ చేసి చూస్తుంది ఏమో. అతనైతే తన ఫేస్ని ఒక ఏలియన్లా మార్చుకొని మన హీరోయిన్ని మిస్ చోయ్ని అటాక్ చేస్తున్నాడు. అటాక్ చేసిన దెబ్బకి ఆమె చోవే కట్ అయి కింద పడిపోతుంది. ఎలానో ఒకలా ట్యాకిల్ చేసి ఎస్కేప్ అవుతుంది. అండ్ అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది, ఆమెని అటాక్ చేయడానికి వెళ్తుంది ఈ పారాసైట్. ఆ చిన్న పాపని ట్రిక్గా సేవ్ చేసి వాళ్ళ మామ్ దగ్గర అయితే వదిలేస్తుంది. ఈ పారాసైట్ని ఎలా అన్నా ఆపాలి అని థింక్ చేస్తూ ఉన్నప్పుడే ఆమెకు ఒక ఐడియా దొరుకుతుంది. సో అక్కడ ఉన్న ఒక కెమికల్ బాటిల్ ఏంటో అర్థం కాలేదు కానీ సో ఆ బాటిల్ తీసుకొని వెళ్ళి ఒక రూమ్లోకి అయితే వెళ్తుంది. ఈ పారాసైట్ కూడా ఈమె ప్లాన్ చేసినట్టే వస్తుంది. సో మన హీరోయిన్ ఆ బాటిల్ని విసురుతుంది. దాన్ని కట్ చేసిన నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని ఈ పారాసైట్ ఫేస్ పైన అయితే పడిపోతుంది. సో దానివల్ల ఇది బ్యాలెన్స్ అయితే మిస్ అయిపోతుంది. సో లోపల పెట్టి లాక్ చేసి మన చోయ్ బయట కూర్చొని చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. ప్రెసెంట్లో తనైతే మేల్కొంటుంది. సో ఇవన్నీ తనకి పాస్ట్లో జరిగింది, ఒక డ్రీమ్లా వచ్చింది. సో ఆమె కూడా లేచింది. ఈ సైట్లో మన హీరోని చూపిస్తున్నారు. అతనైతే డోర్ నాక్ చేసి హీరోయిన్ని పిలుస్తున్నాడు. యమ్మా సోయిన్, నువ్వేనా లేకపోతే ఆ పారాసైట్ ఉందా అని చెప్పేసి ఏదో ఒకటి క్యాచ్ చేయమని ఇస్తున్నాడు. సో క్యాచ్ చేస్తుంది. సోయిన్ నువ్వేనా, నీతో మాట్లాడాలి, వచ్చి కూర్చో అని చెప్తున్నాడు. మన హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ గురించి అడుగుతున్నాడు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది అనేసి. మన హీరోయిన్ అయితే చెప్తుంది, నా ఫ్యామిలీనా, నా ఫాదర్ ఒక అబ్యూజివ్ ఫాదర్ అండ్ మా మదర్ అయితే ఆయన టార్చర్ తట్టుకోలేక నేను వెళ్తాను రా బాబు అని చెప్పేసి వేరే ఒక అతన్ని మ్యారేజ్ చేసుకునింది. అండ్ ఆమెకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. సో వాళ్ళందరూ హ్యాపీనే అని చెప్పి మన హీరోయిన్ అంటుంది. మన హీరో కూడా సరే ఓకే ఇవి సైడ్ పెట్టు, మనకి ఒక నమ్మకమైన పోలీస్ తెలియాలి, ఎందుకంటే మనం ఆ ప్లేస్లో పారాసైట్ని చూసాం కదా, అవన్నీ ఒక పోలీస్కి చెప్పాలి, అలా నీకు ఎవరన్నా తెలుసా అని అడగడంతో తనైతే కిమ్నే చెప్తుంది. సో వీళ్ళిద్దరూ ఒక టెలిఫోన్ బూత్లో వచ్చి కాల్ చేస్తున్నారు. ఎవరికి? మన కిమ్కే. సార్ మేము ఇలా అసీజిన్ చర్చ్లో చాలా పారాసైట్ని చూసాం సార్, అదేనండి ఏలియన్స్, తలలో నుంచి టెంటకల్స్ కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కిమ్ అయితే అడుగుతున్నాడు, వెయిట్ చేయి, నా ఫోన్ నెంబర్ మీకు ఎలా దొరికింది అనేసి. అది ఇంపార్టెంటా సార్, ఆ పారాసైట్ని పట్టండి అని చెప్పేసి కట్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. హీరో అయితే కొంచెం వర్క్ ఉంది నాతో రా అని చెప్తున్నాడు. హీరోయిన్ అయితే లేదు నేను ఈ పొద్దు వర్క్కి లీవ్ వేయాలంటే పర్మిషన్ కావాలి కదా అని చెప్తుంది. సరే ఓకే నేను మీ మేనేజర్తో మాట్లాడతానని చెప్పేసి ఇతనైతే కాల్ చేసి పర్మిషన్ అడుగుతున్నాడు. అతనికైతే నవ్వు వస్తుంది. నేను ఒక ఎల్కేజీ పిల్లకి పర్మిషన్ అడిగేలాంటి ఫీల్ ఉందని చెప్పేసి మన హీరోయిన్ కొంచెం కిడ్ చేస్తున్నాడు అన్నమాట. ఈ మ్యాటర్ని మన కిమ్ అయితే దగ్గర చెప్తున్నాడు. రే ఇలా చర్చ్లో ఏలియన్స్ ఉందంట్రా అని నాకు ఒక కాల్ వచ్చిందని చెప్పేసి ఇతనైతే చెప్తున్నాడు. ఇతని ఫేస్లో ఒక పెద్ద చేంజ్, ఏంటి ఏలియన్స్నా అనేలా. అదే సమయానికి మన చోయ్ కూడా కిమ్ని మీట్ అవ్వడానికి వస్తుంది. విన్నాను మీకు సూయిన్కి ఏదో ఒక సంబంధం ఉందంట, సో మీరు ఏదన్నా హైట్ చేస్తున్నారా అని సూయిన్ అడుగుతుంది. లేదు మేడం అని చెప్తున్నాడు ఇతను. పక్కనున్న ఒక అతనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మేడం ఇలా ఒక చర్చ్లో చాలా పారాసైట్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేసి. సో మన చోయ్ కూడా ఫోర్స్ని రెడీ చేయండి వెళ్దామని చెప్పేసి ఫోర్స్ని రెడీ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి డ్రోన్స్ని పెట్టి చెక్ చేసి చూస్తున్నారు ఎవరన్నా ఉన్నారా అనేసి. బట్ పెద్దగా ఎవరో కనిపించలేదు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం దాంట్లో ఏముందని చెప్పేసి వీళ్ళు లోపలికి వెళ్ళి చెక్ చేసి చూస్తూ ఉంటారు. పెద్దగా వీళ్ళకి ఏమీ దొరకదు. ఎప్పుడూ ఆయన బ్లడ్ మార్క్స్తో ఒక సింబల్ అయితే ఉంటుంది కదా, ఆ సింబల్ అయితే ఉంది. మన కిమ్ అయితే చూస్తున్నాడు. హీరోయిన్కి గిఫ్ట్ చేశాడు కదా ఒక కీ చైన్, అదైతే ఇక్కడ పడి ఉంది.
సో అతనికి డౌట్ వస్తుంది, ఎందుకు సేఫ్గా ఉండని అని చెప్పేసి హైడ్ చేస్తున్నాడు. ఈ హైడ్ చేయడాన్ని చోయ్ చూస్తున్నట్టుగా ఉంది, బట్ అడగడం లేదు. సో చోయ్ అడుగుతుంది, ఏంటి కిమ్ ఏదన్నా దొరికిందా? లేదు మేడం, ఏది దొరకలేదని చెప్పేసి మన కిమ్ అయితే అంటున్నాడు. సో అక్కడ ఆమెని కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే వచ్చేస్తున్నారు అందరూ. సో ఒక అతనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మేడం మీరు అక్కడ ఒక 500 బాడీ పీసెస్ని కనిపెట్టారు కదా, అవన్నిటిది ఎవరిది అని కరెక్ట్గా చెప్పలేం, బట్ దాంట్లో ఉన్న బ్లడ్ శాంపిల్స్ బట్టి చెప్పాలి అని చెప్పి చెప్తున్నాడు. ఏంటని చూస్తే వీళ్ళు సర్చ్ చేయడానికి వెళ్ళారు కదా, అక్కడ చాలా బాడీ పీసెస్ అయితే ఉంటుంది. మనుషుల్నే తినేసి ఈ పారాసైట్ సగం సగం వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఇతను ఒక పాస్టర్, 42 years old. రీసెంట్గా వాళ్ళ వైఫ్ అండ్ డాటర్ ఇద్దరు మిస్సింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. మిస్సింగా? వాళ్ళు ఎందుకు మిస్ అయి ఉంటారు? ఎప్పుడు ఆ పారాసైట్ అయితే వాళ్ళని తినేసి ఉంటుంది. మిస్సింగ్ లేదు, ఏం లేదు అని చెప్పి మన చోయ్ అంటూ ఉంటుంది. అండ్ మన కిమ్ని చూసి చెప్తూ ఉంటుంది, ఏ పారాసైట్ నాకు నుంచి తప్పించుకోలేదు, ఎవరు కాపాడాలి అని చూసినా వాళ్ళు కాపాడలేరు, అవన్నీ వేస్టే అని చెప్పి మన కిమ్ని చూసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ కట్ చేస్తే మన అయితే కార్లో వెళ్తూ ఉంటాడు. ఎక్కడికని చూస్తే ఒక గుడౌన్లా ఉంది. సో డోర్ని ఓపెన్ చేసి మాట్లాడుతున్నాడు, ఏంటి తినే టైంలో వచ్చి డిస్టర్బ్ చేసేసానా అని చెప్పి. ఎవర్రా అని చూస్తే ఇక్కడ ఒక ట్విస్ట్. ఏంట్రా అంటే ఆ పాస్టర్ అండ్ ఏలియన్స్ ఉంది కదా, అదేనండి మన పారాసైట్స్. సో వాళ్ళకి మన అయితే హెల్ప్ చేస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, మన టీం సర్చ్ చేసేదానికి వెళ్ళారు కదా, దానికి ముందుగానే ఈ పారాసైట్స్కి ఇన్ఫర్మేషన్ మన ఇచ్చేశాడు. సో వీళ్ళందరూ ఇక్కడ సేఫ్గా ఉన్నారన్నమాట. సో ఈ పారాసైట్ కూడా మన దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంది, ఈ హ్యూమన్ రేస్ని నేను చంపుతాను చూడని చెప్పేసి ఒకలా నవ్వుతూ ఉంది. ఆ నవ్వుని చూశాక మన కరెక్ట్గా చేసేద్దాంలే అని ఎలా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఒక నైఫ్ని కూడా అతని దగ్గర ఇస్తుంది. ఎందుకని చూస్తే ఆ హంటర్ డాగ్ ఉంది కదా, దాన్ని చంపేవాలి అని చెప్పేసి, తీసుకో ఈ నైఫ్ మా పారాసైట్లో ఉన్న వాళ్ళతో చేపించాను, అండ్ నువ్వు చంపినా కూడా డిఫరెన్స్ తెలియదు, పారాసైట్ చంపేసి వెళ్ళిపోయిందని అనుకుంటారు అని చెప్పి ఒక నైఫ్ని అయితే ఇస్తూ ఉంటుంది. సో కూడా ఆ నైఫ్ని తీసి పెట్టుకుంటున్నాడు. నువ్వు చంపకపోతే నెక్స్ట్ ఏమవునో నీకు తెలుసు కదా అని చెప్పేసి మన అయితే బెదిరిస్తుంది ఆ పారాసైట్ పాస్టర్. కట్ చేస్తే మన హీరోయిన్ అయితే టీవీ ముందర కూర్చొని చూస్తూ ఉన్నారు, ఈ పారాసైట్ గురించి న్యూస్ వస్తుందా అనేసి. బట్ అలా ఏం రాలేదు. సో మన కిమ్ అయితే హీరోయిన్కి ఫోన్ చేస్తున్నాడు, నేను నిన్ను మీట్ చేయాలని చెప్పేసి. హీరో అయితే అడుగుతున్నాడు, ఏంటి వెళ్ళి మీట్ చేయపోతావా అనేసి. అవును మీట్ చేయాలి అని చెప్పేసి కిమ్కి మెసేజ్ పెడుతుంది, థీమ్ పార్క్ కాడికి రండి, నేను మిమ్మల్ని మీట్ అవుతానని చెప్పి మన హీరోయిన్ కూడా మెసేజ్ పెడుతుంది. సో చూసిన నెక్స్ట్ సెకండ్ ఇతనైతే బయలుదేరుతున్నాడు. సేఫ్టీ కోసం ఒక గన్ని కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఇతను ఇలా వెళ్ళడం మన చోయ్ కూడా చూస్తుంది. సో అందరికీ ఇన్ఫర్మేషన్ పెడుతుంది. అండ్ ఈ సైడ్లో మన ఉన్నాడు కదా, వాడికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. వస్తున్నా అని చెప్పి వస్తున్నారు. హీరోయిన్ అయితే లోపలికి అయితే వచ్చేసారు. సో మన హీరో అయితే చెప్తున్నాడు, నీకు నీ పేరెంట్స్ సార్ లేదు, నాకు ఉన్న ఒక సిస్టర్, తను కూడా ఇప్పుడు చనిపోయింది. మనం చిన్న వయసులో ఆర్ఫనేజ్లో ఉన్నాం కదా, మనం అప్పుడు సిగ్గానే ఉన్నాం, ఇప్పుడు సిగ్గానే ఉన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే కానీ ఇప్పుడు మనం ఆర్ఫన్ కాదు, గుర్తుపెట్టుకో, మనం అడల్ట్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సో మన కిమ్ అయితే ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉంటాడు కదా. సో మన హీరోయిన్ అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. సో కిమ్ అడుగుతున్నాడు, వీడైనా నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంది అని చెప్పేసి. లేదు అతను నా ఫ్రెండ్ అని మన హీరోయిన్ చెప్తుంది. అతను కూడా అంటున్నాడు, నేను ఆమెకి ఆర్ఫనేజ్ ఫ్రెండ్, లైక్ గార్డియన్ అని పెట్టుకోండేమే అని చెప్తూ ఉంటాడు. మన కిమ్ అయితే అడుగుతాడు, నీకు ఏదన్నా ప్రాబ్లం ఉందా, లేదా నీ పక్కన నడే వీడు ఒక పారాసైటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలా ఏం లేదు సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సడన్గా ఆమెకు ఒక ఫీల్ వస్తుంది కదా పక్కన పారాసైట్ ఉంటే. సో ఆ ఫీల్ అయితే వస్తుంది. హీరో దగ్గర చెప్తుంది, లేదు ఇప్పుడు మనం వెళ్ళాలి సార్, మీరు మమ్మల్ని వదలండి అని చెప్పేసి. హీరో కూడా దగ్గరికి వస్తాడు, నువ్వేంట్రా నాకు చెప్పేది అని చెప్పేసి. మన కిమ్ అయితే అతన్ని లాక్ చేసుకుంటాడు. అదే సమయానికి షార్ట్ గన్ తో వచ్చిన చోయ్ మన హీరోయిన్ ని ఏం చేస్తూ ఉంటుంది. సడన్ గా మన హీరో అయితే
కిమ్ని ఆ చోయి పైన తోయేస్తున్నాడు. సో అక్కడ ఒక చిన్న డిస్ట్రాక్షన్. సో వీళ్ళైతే లోపలికి పరిగెడుతున్నారన్నమాట ఇప్పుడు. సో అక్కడ కార్ప్స్ కూడా వచ్చేసింది. సో వీళ్ళు వాళ్ళకి ఆట పట్టిస్తున్నారు. కార్ప్స్ అంతా ఎతుకుతున్నాడు, ఎక్కడ్రా వీళ్ళిద్దరు అని చెప్పేసి. మన హీరోయిన్లో ఉన్న పారాసైట్ అయితే సడన్గా వచ్చి మాట్లాడుతుంటుంది. హే, నన్ను భయపెడికే, నువ్వు భయపెట్టిన వల్ల నేను చనిపోతానేమో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. లేదు, నేను వీళ్ళని డైవర్ట్ చేస్తాను, నువ్వు బయటికి వెళ్ళి కార్ని రెడీ చేసి పెట్టుకో, నేను ఫాస్ట్గా వచ్చేస్తాను అని చెప్తుంటుంది మన హీరోయిన్. సో హీరోయిన్ చెప్పిన ప్రకారమే మన హీరో అయితే బయటికి వెళ్ళిపోతున్నాడు అండ్ హీరోయిన్ వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్లో అతను కూడా స్పాట్కి వచ్చేసాడు. సో అక్కడ ఉన్న సోల్జర్స్ అందరినీ పంపిస్తున్నాడు, వెళ్ళండి వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి ఆ పారాసైట్ని పట్టుకోండి అని చెప్పేసి. ఈ సైడ్లోన మన చోయ్కి హీరోయిన్కి ఒక చిన్న ఫైట్ అంటే తన పారాసైట్ అని ఫుల్గా చూపించలేదు, బట్ తన స్కిల్స్ని యూజ్ చేసి చోయ్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. బయట చూపిస్తే మన హీరో అయితే పైన కూర్చొని ఉన్నాడు, ఎవరెక్కడ వెళ్తున్నారా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. అండ్ ఈ అయితే రెయిన్ కోట్ లాంటిది అతని పైన వేసుకొని వచ్చి ఈ హంటర్ డాగ్ అని ఉంది కదా, అదేనండి పారాసైట్ని ఖైదీగా బంధించి పెట్టారు కదా, సో దాన్ని దగ్గరికి అయితే వస్తున్నాడు అండ్ లోపలికి వెళ్ళి దాన్ని పొడిచి చంపుతున్నాడు కూడా. సో వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పి ఈ పారాసైట్ ట్రై చేస్తుంది, బయటకు కూడా వస్తుంది. ఈ సైడ్లో మన హీరోయిన్, సోల్జర్స్ అందరూ మన హీరోయిన్ని లాక్ చేశారు, తనైతే బాగా చిక్కునేసింది. బయట అయితే ఆ పారాసైట్ని మన ఇంకా చంపుతూ ఉన్నాడు. ఇవన్నిటిని సైడ్లో నుంచి మన హీరో అయితే చూస్తూ ఉన్నాడు. అండ్ ఆ పారాసైట్ తన చేతిలో అయితే సిగ్నల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ సైడ్లో కిమ్, అతనైతే మన సూర్యుని హక్ చేసుకొని తన పారాసైట్ కాదురా, గన్స్ ని కింద పడేయండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సోల్జర్స్ అయితే చెప్తూ ఉంటారు, లేదు ఆమె పారాసైటే అని చెప్పేసి. ఆధారం ఉందా? లేదు కదా, గన్స్ ని కింద పడండ్రా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఈ సైడ్ లో చోయ్ వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయాడు కదా, సో ఇన్ఫర్మేషన్ అయితే మన చోయ్కి వస్తుంది. తను కూడా వచ్చి చూస్తుంది, ఎంత ఉన్న హస్బెండ్ కదా, పెయిన్ అయితే ఉంటుంది. సో ఆమె కూడా ఏడుస్తుంది. ఆ ఏడవడం అన్నది ఫ్యూ మినిట్స్కి కూడా లేదు, ఫ్యూ సెకండ్స్కే. నెక్స్ట్ సెకండ్ ఆ హెల్మెట్ని తీసుకొని మన హీరోయిన్ దగ్గరికి వస్తుంది. మన కిమ్ అయితే చెప్తున్నాడు, లేదు ఈమె పారాసైట్ కాదు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సోల్జర్స్ అయితే కిమ్ని పక్కకి లాక్కొని వెళ్తున్నారు. అతనైతే అరుస్తున్నాడు, లేదు ఆమె పారాసైట్ కాదు అనేసి. కానీ మన చోయ్ ఆ హెల్మెట్ని తీసి మన హీరోయిన్ హెడ్లోకి అయితే మాటిచ్చేస్తుంది. పెద్ద పెద్ద జనరల్స్ మధ్యన మీటింగ్ వెళ్తూ ఉంది. ఏంటంటే మన హీరోయిన్ గురించే, తన గురించే ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు. తన పేరు జంగ్ సూయిని, తన బాడీలో పారాసైట్ ఉంది అని ఏ ఒక ఐడెంటిటీస్ను కనిపించడం లేదు అని చెప్తున్నాడు. సో జనరల్స్ అయితే అడుగుతున్నారు, ఫస్ట్ మీకు ఆ పారాసైట్ ఉన్న చర్చ్ అడ్రస్ ఎవరిచ్చింది అనేసి. దానికి రీజన్ మన సూయినే కదా, ఆమెనే అడ్రస్ అయితే ఇచ్చి ఉంటుంది. సరే, అలా ఉన్నప్పుడు మీరు ఎలా ఆమెని పారాసైట్ అంటారు, తను మంచిదేగా చేసింది అని చెప్పి జనరల్స్ అడుగుతున్నారు. మన చోయ్ చెప్తుంది, లేదు తన పారాసైట్ని నేను చూశాను అని చెప్పి ఏమంటుంది. కిమ్ అయితే టెన్షన్ అవుతున్నాడు, నువ్వు ఒక్కటి చూస్తే సరిపోతుందా, నేను చూశాను తను పారాసైట్ కాదు అని చెప్పి ఇతను ఆర్గ్యూ చేస్తున్నాడు. అండ్ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నారు, అవి నార్మల్ హ్యూమన్కి అయితే ఎలా ఉంటుందో అలానే ఉంది. దీంట్లో ఒక జనరల్ అయితే చెప్తున్నాడు, ఓకే స్టాప్ చేయండి, మీరు రీసెర్చ్ చేసింది చాలు, ఇప్పుడు మా ప్లేస్కి తీసుకోరండి అని చెప్తున్నాడు. అంటే మన హీరోయిన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోబోతున్నారన్నమాట. దీన్ని విన్న తర్వాతకి మన చోయ్ ఫేస్లో అంత హ్యాపీ, ఓకే నో ప్రాబ్లం అనేసి ఆమె నవ్వుతూ ఉంది. ఇక్కడ కట్ చేస్తే ఇద్దరు సోల్జర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. వేరేముంది, మన హీరోయిన్ గురించే. ఏంట్రా, ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా, మూమెంట్ ఏదైనా ఉందా అని. లేదు అని చెప్తున్నాడు. సో ఇక్కడైతే మన హీరోయిన్ హెడ్ కి ఆ హెల్మెట్ అయితే వేసి పెట్టి ఉన్నారు. అండ్ తనైతే మెలకువలో లేదు, తను ఒక హిప్నోటైజ్డ్ స్టేట్ లో ఉందని చెప్పుకోవచ్చు, లేదా ఒక టెంపరవరీ కోమా అనేలా పెట్టుకోవచ్చు. రీజన్ ఏంటంటే మన పారాసైట్ ని. సో మన హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తుంది, తన చుట్టూ ఏదో ఒక స్మోక్ ఎఫెక్ట్ అయితే ఉంది. తన పక్కన ఇంకొక రూపం అయితే ఉంది. ఆ రూపం చూడడానికి మన హీరోయిన్ ఇలానే ఉంది. ఎవరు నువ్వు అని అడగడంతో
నేనే నీలో ఉన్న హైడీని, మీరు చెప్పుకుంటున్నారు కదా ఆనియన్ పెట్టి, సో నేను హైడీని అని ఇంట్రడ్యూస్ అవుతుంది. నీకు భయంగా ఉంటుంది కదా నా ఒరిజినల్ ఫేస్ చూస్తే, దానికోసమే నేను నీ రూపంలో ఉన్నాను అని చెప్తుంది. ఏంటి ఒరిజినల్ ఫేస్ చూడాలా, చూడు అని చెప్పి ఒక ఫేస్ ని చూపిస్తుంది. మన హీరోయిన్ అయితే భయపడిపోతుంది. బయట చూస్తే ఆర్మీ సోల్జర్ ఒకరైతే మన హీరోయిన్ ని వాచ్ చేస్తూ ఉంటాడు కదా, సో అతనైతే చేంజెస్ వచ్చింది అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఇంకొక సైడ్ లో మన కిమ్, అతనైతే థింక్ చేస్తున్నాడు ఈ సూయిని ఎలా కాపాడాలి అని చెప్పేసి. అండ్ ఇంకొక అతను వచ్చి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు, ఇలా హీరో ఎక్కడైతే ఉన్నాడు అని చెప్పేసి. ఇంకొక సైడ్లో ఈ పారాసైట్ అయితే మన హీరోయిన్కి తన ఫ్లాష్ బ్యాక్ని ప్లే చేసి చూపిస్తుంది. ఇది ఎవరో గుర్తుందా అని అడగడంతో అవును గుర్తుంది, ఇది నా ఓల్డ్ హోమ్, మా డాడీ నన్ను అబ్యూస్ చేశాడు, నేనే అతన్ని కాప్స్కి పట్టించాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ మా మామ్ నన్ను మా డాడీని వదిలేసి వేరే ఒక మ్యారేజ్ చేసుకునింది. అండ్ ఆ సిచ్యువేషన్ లో నాకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా అని చూస్తే ఎవరు లేదు, కానీ డిటెక్టివ్ కిమ్ మాత్రమే నాకు సపోర్టివ్ గా నిలిచాడు, నీకు నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చాడు. ఇక్కడ మా హీరో అయితే బస్ స్టాప్ లో కూర్చున్నాడు. ఏమనుకున్నాడో కానీ ఇక్కడ నుంచి నేను వెళ్తాను రా అని చెప్పేసి అతను బస్ టికెట్ తీసుకొని వెళ్తున్నాడు. అండ్ వెళ్ళి కూర్చున్నాడో లేదో అంతలోకి మన కిమ్ అయితే అక్కడికి వచ్చేస్తున్నాడు. ఇతను కూడా పరిగెడదామని ట్రై చేస్తాడు, అంతలోకి హ్యాండ్ కఫ్స్ వేసి లాక్ చేస్తున్నాడు. మర్యాదగా నాతో రా అని చెప్పి కార్లో కూర్చోబెట్టి హ్యాండ్ కఫ్స్ అయితే వేసేసాడు. తీరా అడుగుతున్నాడు, మీలో ఉన్న పారాసైట్ ని పట్టకుండా నన్ను ఎందుకు పడుతున్నారు అని చెప్పేసి. మాలో పారాసైటా? ఎవరు? అవును, మీ డిపార్ట్మెంట్ లోనే ఒక పారాసైట్ అయితే ఉంది, నేను చూసాను, ఆ పొద్దు ఒక అతన్ని చంపేసింది, ఎవరు ఐడెంటిఫై చేస్తావా అని చెప్పి ఫొటోస్ అయితే చూపిస్తున్నాడు. ఒక అతన్ని చూపిస్తున్నాడు, ఎవరో తెలుస్తుంది కదా, ఇది మన ఊఏ. కిమ్ అయితే చూస్తున్నాడు, ఏంటి వీడు మన ఫ్రెండ్ ని చూపిస్తున్నాడు అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక మాట్లాడుకుంటున్నారు. నన్ను జైల్లో అయితే వేయకండి అని మన హీరో అడుగుతున్నాడు. నిన్ను ఇప్పుడు ఎవడు జైల్లో వేస్తున్నాడు, నీతో నాకు ఒక హెల్ప్ కావాలి, అది నువ్వే చేయాలి అని చెప్తున్నాడు. ఇలా హీరోయిన్ బాడీలో పారాసైట్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి కథ అని అడగడంతో అవును, హీరోయిన్ బాడీలో ఒక హైడీ అన్న పారాసైట్ ఉంది, బట్ అది ఫుల్ కంప్లీట్ లో అయితే తీసుకోలేదు, ఎందుకంటే అది ఒక మ్యూటెంట్. సో మన హీరోయిన్ బాడీలో సగం సగంగా ఉంది. సో ఇంతకు ముందు జరిగిన కథనన్నీ చెప్తున్నాడు. ఇతను కూడా కొంచెం షాక్ అవుతున్నాడు, ఏంటిది ఇలా జరగాల మన సూయిన్కి అనేసి. సో కిమ్ అయితే చెప్తున్నాడు, సరే ఓకే అవన్నీ సైడ్ పెట్టు, సూయిన్ని ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు అన్నీ చేస్తాను, ఇన్ కేస్ ఈ మిషన్ ఫెయిల్ అవుతే కూడా నిన్ను బయట దేశానికి పంపిస్తాను, అవన్నీ నాది అని చెప్తున్నాడు. మన హీరో అయితే ఏం అక్కర్లేదు, నేనైతే వెళ్తాను, హ్యాండ్ కఫ్ తీ అని చెప్పడంతో ఇతను కూడా తీయేస్తున్నాడు. సో హీరో అయితే కొంచెం దూరం వెళ్తూ ఉంటాడు. కిమ్ అంటున్నాడు, వెళ్ళు వెళ్ళు, ఇలా భయపడి వెళ్ళిదానా మీ సిస్టర్ చనిపోయింది, ఇప్పుడు సూయిన్ కూడా చనిపోతుంది, నీలాంటి ఒక పిరికి పందని నేను చూసిందే లేదు అని చెప్పి అతన్ని ట్రిగర్ చేస్తున్నాడు. అతను కూడా పోరా ఎఫ్ అని చెప్పేసి తిడుతున్నాడు, కానీ అతని వల్ల వెళ్ళడం కావడం లేదు, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అన్ని గుర్తొస్తుంది. వెయిట్ చేయరా వస్తాను అని చెప్పి కూర్చుంటున్నాడు. మళ్ళీ కార్లో వచ్చి సరదా చెప్పు నేనేం చేయాలి అని అడగడంతో కొత్తగా ఆర్మీ సోల్జర్స్ని జాయిన్ చేశారు, సో ఎవరి నేమ్ క్లియర్గా తెలియదు, నువ్వు వెళ్తే కూడా చిక్కోవు, నేను చెప్పే ప్లేస్కి వెళ్ళు, సెకండ్ ఫ్లోర్లో ఒక అతను అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ షిఫ్ట్ మారడానికి వెయిట్ చేస్తాడు, ఆ టైంలో అతన్ని అటాక్ చేసి నువ్వు ప్లేస్ అయితే మారిపోవాలి, ఇందా పెప్పర్ స్ప్రే అని ఇస్తున్నాడు. ఏంటి ఇది, నన్ను చూస్తే లేడీస్లా కనిపిస్తుందా, ఒక గుద్దు గుద్దు అని అనుకో అని చెప్పి యాక్షన్ అంతా చేసి చూపిస్తున్నాడు. రే పెట్టుకోరా అని చెప్పి ఇస్తున్నాడు. సో మన హీరో కూడా అలా ఇలా మేనేజ్ చేసేసి ఆ ప్లేస్కి అయితే వస్తున్నాడు. వాడా బాడీ అంతా భయంకరంగా బిల్డ్ చేసి పెట్టున్నాడు. సో మన హీరోని భయంకరంగా కొడుతున్నాడు. నేనేంటి లేడీనా అని అడిగిన ఇతనే ఆ పెప్పర్ స్ప్రేని యూజ్ చేస్తున్నాడు. లాస్ట్కి ఆ పెప్పర్ స్ప్రేనే హెల్ప్ చేసింది. సో ఆ సూట్ నంతా వేసుకొని ఇతను బయటకు వస్తున్నాడు. మన హీరోయిన్ మానిటర్ చేసే ప్లేస్ కి కూడా వచ్చేసాడు. అండ్ అక్కడున్న ఒక అతను అయితే అడుగుతున్నాడు, ఏంటి ఫ్రెష్ ఇయరా నువ్వు అనేసి. మన హీరోయిన్ అవును అని చెప్పి తలకాయ ఆడిస్తున్నాడు. ఓకే గుడ్ లక్ అని చెప్పడంతో గుడ్ లక్ థ్యాంక్స్ అని చెప్పి థమ్స్ చూపిస్తున్నాడు. అండ్ అదే సమయానికి చోయ్ అయితే వస్తుంది. ఈ రిమోట్ నా దగ్గరే ఉండని అని చెప్పేసి తనైతే తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మన హీరోని చూసింది కదా, ఏంటి కొత్తగా జాయిన్ అయ్యావా అని అడగడంతో అవును అంటున్నాడు. సరే ఓకే
హీరోయిన్తో నువ్వే రావాలి, వ్యాన్లో నువ్వే ఉండాలి అని చెప్పేసి ఇతన్ని అయితే వ్యాన్లో పెడుతుంది. సో అన్నీ రెడీ కదా, వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటుంది. కిమ్ అయితే టెన్షన్ అవుతున్నాడు, వీడికి చెప్పింది ఏంటి, వీడికి చేసింది ఏంటి అని చెప్పేసి కార్ తీస్తున్నాడు. కూడా వస్తున్నాడు. ఏంటి సార్ వెళ్తున్నారా, నేను కూడా మీతో వస్తానని చెప్పి కూర్చుంటున్నాడు. ఈ సైడ్లో మన హీరో అయితే హీరోయిన్ పిలుస్తున్నాడు. ఏ సూయిన్ ఉన్నావా, లేసుకోవే అని చెప్పేసి. ఆమె అయితే ఏ రిప్లై ఇచ్చేలా కనిపించడం లేదు. ఈ సైడ్లో కిమ్, అతనికైతే భయంగానే ఉంది, ఎందుకంటే ఇతను ఒక పారాసైట్ అని చెప్పేసి మన హీరో చెప్పింటాడు కదా. సో దానికి కొంచెం భయంగా అయితే ఉంది. రోడ్లో వెళ్తున్న వెహికల్స్ అన్నీ స్టాప్ అవుతుంది. ఏంటని చూస్తే ట్రాఫిక్ జామ్. చోయ్ అయితే చెప్తుంది ఏంటి అక్కడ ప్రాబ్లం అని చెప్పి. కొన్ని సోల్జర్స్ అయితే వెళ్ళి చూస్తున్నారు. ఇంకేముంది, అక్కడికి పారాసైట్స్ అన్నీ వచ్చేసింది. సో సోల్జర్స్ అందరినీ చంపుతూ ఉంటుంది. ఈ పారాసైట్ ఎందుకు వచ్చిందని అడుగుతారా, వేరెందుకు, మన హీరోయినే కదా ఇప్పుడైతే ప్రెసెంట్ హంటర్ డాగ్. ఆమెని చంపడం కోసమే ఈ పారాసైట్స్ అన్నీ వచ్చింది. సో మన చోయ్ కూడా ఫైట్ చేయడానికి దిగేస్తుంది, భయంకరంగా ఫైర్ చేస్తూ ఉంటుంది. అండ్ అదే సమయానికి స్లిప్ అయి కింద పడిపోయి ఉంటుంది కదా. సో హీరో అయితే ఆ రిమోట్ని తీసుకుందామని చెప్పి దగ్గరకు వస్తాడు. రే నువ్వెవడరా అని చెప్పి ఇతన్ని అటాక్ చేస్తుంది. బట్ అక్కడ చాలా పారాసైట్స్ అయితే ఉంది కదా, అవైతే ఏమని డైవర్ట్ చేస్తుంది. సరే పోయి చావని చెప్పేసి మన చోయ్ ఆ పారాసైట్ని చంపుతూ ఉంటుంది. ఇక్కడ మన హీరో ఆ రిమోట్ని పెట్టుకొని ఏ బటన్ అమ్మకాలో అర్థం కావడం లేదు. రెడ్డా బ్లూనా అని చూస్తూ ఉంటాడు. లోపల మన హీరోయిన్ అయితే ఆ పారాసైట్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. పారాసైట్ అయితే చెప్తుంది, హ్యూమన్స్ అందరూ అలోన్గా ఉన్నాం అని చెప్పి అనుకుంటారు, కానీ నిజానికి అది కాదు, వాళ్ళని లవ్ చేసే ఒక పర్సన్ అయితే ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా చూడు, నిన్ను కాపాడడం కోసం ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. సో నువ్వు గివ్ అప్ చెయ్యకు అని చెప్పేసి మన హీరోయిన్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. సేమ్ కార్లో ఉన్న మన కిమ్ కూడా అదే చెప్తున్నాడు, బ్రేవ్గా ఉండు సూయిన్, నీకు నేనున్నాను అని చెప్పేసి. ఈ సైడ్లో మన హీరో ఎలానో ఒక రెడ్ బ్లూ అన్న కన్ఫ్యూషన్ వదిలేసి గ్రీన్ బటన్ అమ్మకడంతో హెల్మెట్ అయితే రిలీజ్ అయిపోతుంది. అండ్ అది రిలీజ్ అయిన నెక్స్ట్ సెకండ్కి మన హీరోయిన్ అయితే కళ్ళు తెరుచుకొని చూస్తుంది. అబ్బాడా నువ్వు సేఫే కదా, రా ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి వీళ్ళిద్దరూ కార్లో ఎక్కి కూర్చుంటారు. మన చోయ్ అయితే మళ్ళీ ఫైర్ చేస్తుంది. బట్ పారాసైట్ ఉంది కదా, అవిటి దగ్గర అయితే వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న కూడా మన హీరోయిన్ని చూసి ఫైర్ చేస్తాడు. బట్ బుల్లెట్ ఏవి అవిటికి తగలవు. సో మన హీరోయిన్ని ముందు వెళ్తున్నారు అండ్ వాళ్ళని ఫాలో చేసుకుంటూ మన కిమ్ అండ్ అయితే వెళ్తున్నారు. ఈసారి కార్ డ్రైవ్ చేసేదైతే ఊనే. వాళ్ళని ఫాలో చేస్తున్నట్టే ఉంది, కానీ సడన్గా వేరే సైడ్కి అయితే తీసుకొని వెళ్తున్నాడు. కిమ్ అడుగుతున్నాడు, ఏంట్రా ఎటువైపు వెళ్తున్నావు, వాళ్ళు అటు కదా వెళ్తుంది అనేసి. మన హీరో అయితే చెప్తున్నాడు, కిమ్మే నిన్ను కాపాడడానికి హెల్ప్ చేశాడు అని చెప్పేసి. తనకైతే డౌట్ వస్తుంది, వెనకాల ఫాలో అవుతున్న కార్ ఇప్పుడు రాలేదేంటి అని చెప్పేసి. కార్ స్టాప్ చేయరా అని చెప్పేసి ఈ మధ్యకి బయటికి పరిగెడుతుంది. హీరో అయితే చెప్తున్నాడు, ఏ మెంటల్ దానా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి. సో ఇక్కడ అయితే కార్ని స్టాప్ చేశాడు. కిమ్ అడుగుతున్నాడు ఏంటి ఇలా అనేసి. యాక్చువల్లీ మిస్టర్ కిమ్, మనం పోలీసులుగా ఉండి ఏం సంపాదించాం, నేను ఈ పారాసైట్కి సపోర్ట్ ఉండాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఎందుకో తెలుసా, మన ఎర్త్ని ఈ పారాసైట్తో రూల్ చేయబోతుంది. అండ్ అవి నాకు ప్రామిస్ చేసింది, నిన్ను ఒక మంచి పొజిషన్లో అయితే పెడతామని చెప్పేసి. పోలీస్గా ఉండి చావడానికన్నా ఒక పారాసైట్కి హెల్ప్ చేసి మనీతో బాగా రిచ్గా బతకచ్చు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ అదే సమయానికి పాస్టర్ కూడా అక్కడ నుంచి వస్తున్నాడు సైడ్లో నుంచి. అండ్ ఇంకొక సైడ్లో మన హీరోయిన్ అయితే పరిగెత్తుకొని వస్తుంది, ఎలానా మన కిమ్ని కాపాడాలని చెప్పేసి. ఈ సైడ్లో మన కిమ్ అయితే ఆ పారాసైట్ని ఫైర్ చేస్తున్నాడు. బట్ ఆ పారాసైట్ చాలా ఈజీగా మన కిమ్ హెడ్ని కట్ చేస్తుంది. కట్ చేసిన నెక్స్ట్ సెకండ్ మన హీరోయిన్ కూడా అక్కడికి వచ్చేసింది. బట్ అంతలోపు ఆ పారాసైట్ అయితే మన కిమ్ బాడీలోకి సెట్ అయిపోయింది. సో మన హీరోయిన్ కూడా ఒక పారాసైట్లా మారి అతన్నైతే అటాక్ చేస్తుంది. లోపల ఉన్నదైతే ఆ పాస్టర్ పారాసైటే, బట్ బాడీ అయితే మన కిమ్ది కాదు. హీరోయిన్ ఎమోషనల్గా డ్యామేజ్ అయి ఉంది కదా, సో తన వల్ల అంతగా అటాక్ చేయడం కావడం లేదు. అండ్ ఈ పారాసైట్ కూడా వేరే బాడీలోకి వెళ్ళింది కదా, అది కూడా పెద్దగా అటాక్ చేయడం లేదు. ఈ చూడండి, ఇప్పుడు కూడా గన్ తీసుకొని మన హీరోయిన్ కాల్చేద్దామని చెప్పి ఏం చేస్తున్నాడు. మన హీరో అయితే కార్లో వచ్చేసాడు. సో మిమ్మల్ని కార్తోనే గుద్ది చంపేస్తానురా అని చెప్పేసి ఎక్కించడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ అయితే మన ఎస్కేప్ అయిపోతాడు.
సెకండ్ అయితే ఆ పారాసైట్ అది కూడా ఎస్కేప్ అయిపోతుంది. సో హీరో అయితే చెప్తున్నాడు, రా ఫాస్ట్ గా వచ్చి కార్లో ఎక్కువ ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి. సో హీరోయిన్ కూడా కార్లో అయితే కూర్చుంటుంది. సో అయితే అడుగుతున్నాడు ఆమెని ఇప్పుడు మనం ఫాలో చేయాలా అనేసి. వద్దు, ఈ బాడీని నేను కొంచెం ట్రైన్ చేయాలి అండ్ తన ప్రాణాలని కాపాడడం కోసం పారిపోయింది, ఇప్పటికీ వదిలేసి ఏ ప్రాబ్లం లేదు అని చెప్తున్నాడు. ఈ సైడ్లో చోయ్ తనైతే చాలా టెన్షన్ అయిపోయింది అండ్ చేతిలో గన్ పెట్టుకొని ఆ హెల్మెట్ని చూస్తూ ఉంది. ఈ సైడ్లో హీరో అయితే అడుగుతున్నాడు ఏమైంది అనేసి. మన హీరోయిన్లో ఉన్న పారాసైట్ చెప్తుంది తనకి కొంచెం టైం కావాలి, ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది అండ్ ఆమెని టైమే హీల్ చేస్తుంది. మన హీరో ఉన్నాడు కదా, వాళ్ళ చిన్న చెల్లెన్నే చూపిస్తున్నారు. తనైతే తను పెంచే డాగ్ దగ్గర అయితే ఉంది అండ్ ఆ డాగ్ కూడా ఊరికే బార్క్ చేస్తూ ఉంటుంది. సో తనైతే ఆ డాగ్ ని ప్యాంపర్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది నీకు, ఎందుకు ఇలా అరుస్తూ ఉన్నావు అని చెప్పేసి. అండ్ అదే సమయానికి ఈ పాస్టర్ అండ్ వాళ్ళ పెద్దక్క ఇద్దరు వస్తూ ఉన్నారు. ఏంటి సిస్టర్ హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పి ఈమె అడుగుతుంది. పాస్టర్ ఏమంటాడంటే, మీ సిస్టర్ గురించి నువ్వు బాధపడకు, తను ప్రే చేస్తే గాడ్ అన్నిటినీ చూసుకుంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఏమైతే చెప్తుంది, సిస్టర్ నువ్వు వీడితో చేరి చాలా చెడిపోయావు, గాడ్ అని చెప్పి గాడ్ వెనక వెళ్తున్నావు, మెడిసిన్తో క్లియర్ చేయాల్సింది గాడ్ ఎలా చేస్తాడని చెప్పి ఓవర్గా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడితే సరిపోదా అని చెప్పేసి ఇద్దరు రౌండ్ కొడుతున్నారు ఈమెని చంపేద్దామని చెప్పేసి. సో అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చిన ఈ పాప అయితే ఒక టన్నల్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి పారిపోదాంరా అని చెప్పి అక్కడ చూస్తే అది ఒక డెడ్ ఎండ్. సో ఎవరికో మెసేజ్ చేస్తుంది అండ్ ఈ పారాసైట్స్ కూడా వచ్చేసి ఆమెని చంపేస్తుంది. కట్ చేస్తే మన హీరో అతనైతే ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నాడు, ఈరోజు మేము స్టే చేయడానికి ప్లేస్ ఉందా అని చెప్పేసి. అండ్ ఈ సైడ్లో మన హీరోయిన్ అయితే బాత్రూంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సో మన హీరో పిలుస్తున్నాడు, ఫాస్ట్గా రా మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి. ఈ సైడ్లో చూస్తే మీటింగ్ అంతా వెళ్తుంది. మన జనరల్స్ అందరూ తిడుతున్నారు, ఒక పారాసైట్ని మీరు తప్పించేశారు కదా అని చెప్పేసి. మన ఓ ఏమంటున్నాడంటే, యాక్చువల్లీ సార్ మేము చోయ్ ఇచ్చిన ఆర్డర్నే ఫాలో చేసాం, ఆమె కదా క్యాప్టెన్ అని చెప్పేస్తున్నాడు. జనరల్ అయితే తిడుతున్నాడు, అసలు బుద్ధి అనేది ఉందా లేదా మీకు, ఇంకా 3 డేస్లోకి మీరు అందరూ ఈ పారాసైట్ని క్లియర్ చేయాలి. అండ్ గుర్తుంది కదా మ్యూజిక్ ఫెస్టివల్ అయితే వస్తుంది, అది ఏ కారణం గురించి క్యాన్సిల్ అవ్వకూడదు అని చెప్పి ఆర్డర్ ఇస్తున్నాడు. సో కొంచెం దూరం వచ్చిన తర్వాతకి అయితే అడుగుతున్నాడు, మీరు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే నన్ను మర్చిపోరు కదా అని చెప్పేసి. నిన్నెలా మర్చిపోతాం, నువ్వే కదా మెయిన్ పీస్ అని చెప్పేసి కిమ్ అంటున్నాడు. అంటే కిమ్లో ఉన్న పారాసైట్ ఇది. సో ఈ పారాసైట్ అయితే హీరో ఉన్నాడు కదా వాళ్ళ సిస్టర్కి కాల్ చేస్తుంది. నీకు తెలుసు కదా ఆ మ్యూటెంట్ ఏలియన్, దాన్ని బిన్నెగా చంపేసి అది అందరికన్నా పవర్ఫుల్గా ఉంది. ఎవరినా అని చూస్తే మన హీరోయిన్ గురించే మాట్లాడుతున్నారు. ఈమె కూడా తనని నేను చూసుకుంటాను, ఏ ప్రాబ్లం లేదు అని చెప్తోంది. ఈ సైడ్లో మన హీరోయిన్ వాళ్ళైతే బస్ దిగి వచ్చేసారు అండ్ అపార్ట్మెంట్ 402లోకి అయితే వస్తున్నారు. ఇది వాళ్ళ ఫ్రెండ్దే, సో రెంట్కి తీసుకున్నాడు కావచ్చు. సో వీళ్ళైతే స్టే చేస్తున్నారు. లోపలికి వచ్చి చూస్తే ఒక పోస్టర్, ఇది ఎవర్రా అంటే ఇదేనండి మన హీరో ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో హీరో అయితే అతనికి కాల్ చేసి చెప్తున్నాడు, మేమైతే వచ్చేసాం, మీ ప్లేస్లోనే ఉన్నామని చెప్పి. సో టీవీలో కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే వెళ్తుంది, ఇలా పారాసైట్ అన్ని బయటకు వచ్చేసింది కదా, కొంచెం సేఫ్గా ఉండండి అని చెప్పేసి. సో మన హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది, ఎలా అన్నా కిమ్లో ఉన్నది పారాసైటే, అతను ఓల్డ్ కిమ్ కాదు అని చెప్పి ఈమె ట్రై చేస్తూ ఉంటుంది. ఈ సైడ్ లో చోయ్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తూ ఉన్నారు. ఏంటని చూస్తే ఏదో ఒక ప్లేస్ లో ఈ పాస్టర్ ఏలియన్ ఉంది కదా, అదైతే వాళ్ళ లోగోని గీసి పెట్టు స్ప్రే చేసి పెట్టుందన్నమాట. సో ఆ వీడియోస్ అన్ని ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉందని చెప్పేసి ఈమె ఒక సైడ్ దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఈ సైడ్ లో మన హీరోయిన్ అయితే ఒక టెలిఫోన్ బూత్ దగ్గర వచ్చి మన చోయ్కి కాల్ చేసి మాట్లాడుతుంటుంది. ఆ ఫోన్ అయితే చోయ్ది కాదు, ఒక ప్రూఫ్ మెటీరియల్ అన్నమాట. సో దాన్ని తీసి మాట్లాడుతూ ఉంటుంది, ఎవరు నాతో కాల్ మాట్లాడుతూ ఉన్నది ఈ సూయినా లేకపోతే దాంట్లో ఉన్న ఆ ఏలియనా అని చెప్పేసి. హీరోయిన్ అయితే చెప్తుంది, నేను సూయిన్ని, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, మీతో ఉన్న కిమ్ అండ్ అతని పార్ట్నర్
వాళ్ళు ఇద్దరు ఏలియన్స్ అని చెప్తూ ఉంటుంది. చోయ్ అయితే అడుగుతుంది, దానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది అని చెప్పేసి. హీరోయిన్ అయితే చెప్తుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని చెప్తుంది. అవునా, నువ్వు చెప్పింది నేను నమ్మాలంటే మన ఇద్దరం రెస్టారెంట్ దగ్గర మీట్ అవుదాం, అక్కడ వస్తే నేను నమ్ముతాను అని చెప్పేసి చోయ్ అంటుంది. హీరోయిన్ కూడా నెక్స్ట్ సెకండ్ ఒక రెస్టారెంట్ లో అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ సైడ్ లో మన హీరోని చూపిస్తున్నారు. అతను ఫోన్ ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. దాంట్లో ఒక మెసేజ్, ఇంటికైతే రాకు, ఏం మ్యాటర్ లేదు అని చెప్పి మెసేజ్. ఎవరని చూస్తే వీళ్ళ సిస్టరే లాస్ట్ గా మెసేజ్ చేస్తుంటుంది కదా, ఆ పారాసైట్ చేతిలో చనిపోయడానికి ముందు. సో ఆ మెసేజే ఇతను చూస్తున్నాడు. అండ్ మన కిమ్ అయితే చెప్పుంటాడు కదా, నువ్వు చాలా పెరిగి పందవి అని చెప్పేసి. సో అవంతా ఇతను థింక్ చేస్తూ ఉంటాడు. ఈ సైడ్లో చోయ్ని చూపిస్తున్నారు. ఆమె కూడా ఆ రెస్టారెంట్లోకి వచ్చేసింది. సో ఆ ఫోటోని చూపించి అక్కడ ఉన్న వెయిటర్ దగ్గర అడుగుతుంది, ఈ పాపన రూఫ్ టాప్ పైన ఉంది చూడండి అని చెప్తుంది. సో మన చోయ్ అయితే పైకి వచ్చి చూస్తుంది, సూయన్ ఎక్కడున్నావు అని చెప్పేసి. కానీ మన సూయన్ అయితే ఆపోజిట్ బిల్డింగ్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. సో మన హీరోయిన్ కూడా చెప్తుంది, ఇంత రిస్క్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాను కదా, నీతో ఉన్న వాళ్ళ ఇద్దరు పారాసైటే, నువ్వు ఎందుకు నమ్మవు అని చెప్తుంది. చోయ్ అయితే అంటుంది, ఏంటి వాళ్ళు పారాసైటా? ఇప్పుడు కూడా వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒక గుడౌన్ ఫుల్గా పారాసైట్ ఉన్నాయి, అవన్నిటినీ మేము చంపబోతున్నాం. హీరోయిన్ అంటుంది, అవి ఒక ట్రాప్, నువ్వు దాన్ని నమ్మకు అని చెప్తుంది. నేను నిన్నెందుకు నమ్మాలి? అండ్ మిస్టర్ కిమ్ నిన్ను కాపాడడం కోసమే కదా వచ్చాడు. కరెక్టే, ఆ రోజు అతను నన్ను కాపాడడానికి కోసమే వచ్చాడు. బట్ ఆ పారాసైట్ అయితే అతని తలని నరికి పడేసింది. అండ్ అతని ప్లేస్లో ఈ పారాసైట్ అయితే కూర్చునేసింది. అండ్ ఇవన్నీ నీకు చెప్పడానికి నేను ఇంత రిస్క్ తీసుకొని వచ్చి చెప్తున్నా, అయినా కూడా నువ్వు నన్ను నమ్మవా అని చెప్పేసి మన హీరోయిన్ అయితే అరుస్తుంది. చోయ్ అంటుంది, నమ్ముతాను, నువ్వు కూడా మాతో వచ్చేసే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటని చూస్తే వెనకాల నుంచి కొన్ని గార్డ్స్ పోలీసులు అయితే వచ్చేసారన్నమాట. హీరోయిన్ అయితే అక్కడి నుంచి జంప్ చేసి కింద దిగేస్తుంది. వీళ్ళైతే ఫైర్ చేస్తున్నారు. హీరో అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కార్ కీస్ తీసుకొని వచ్చి ఉంటాడు కదా, సో అతనికి సౌండ్ అయితే వినిపిస్తుంది. సో ఇతను కనిపెట్టేశాడు, ఓహో హీరోయిన్ ఇక్కడే ఉంది అని చెప్పేసి కార్ ని ఆమె దగ్గర ఆపుతున్నాడు. మన హీరోయిన్ అయితే అటాక్ చేయడానికి చూస్తుంది. యమ్మా నేనే హీరోయిన్, వచ్చి కూర్చో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో వీళ్ళు వెళ్తూ ఉండగానే మన హీరోయిన్ లో ఉన్న పారాసైట్ అయితే చెప్తుంది, నాకు 3 hours రెస్ట్ కావాలి, బాడీ చాలా టైర్డ్ గా ఉంది. అండ్ ఇంకొకటి, ఈ 3 hours లో మీరు ఏ ప్రాబ్లంలోనూ చిక్కోకండి, అలా చిక్కుంటే నేను ఏ హెల్ప్ చేయలేను అని చెప్పేసి తను అలానే రెస్ట్ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తుంది. హీరోకి ఒక కాల్ వస్తుంది. ఏంటని చూస్తే వాళ్ళ ఫ్రెండే, రేయ్ మీ సిస్టర్ అయితే వచ్చిందిరా, ఇక్కడికి రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. హీరో అయితే మెల్లిగా చెప్తాడు, రేయ్ అది మా సిస్టర్ కాదురా పారాసైట్. ఏంటి అది మా సిస్టర్ కాదు పారాసైట్ రా, లూసిన కొడక అని చెప్పేసి హీరో అంటూ ఉంటాడు. ఫోన్ ని తీసుకున్న పారాసైట్ అయితే హీరోకి వార్నింగ్ ఇస్తుంది, 15 minutes, ఇంకా 15 minutesలో నువ్వు ఇక్కడ ఉండాలి ఆ పారాసైట్తో పాటు, లేకపోతే నీ ఫ్రెండ్ని చంపేస్తాను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. సో హీరోయిన్ కూడా మెలుకునేసింది కదా, సో ఆమె దగ్గర అయితే చెప్తున్నాడు, ఇలా అంటుంది ఏం చేయాలి అని చెప్పేసి. హీరోయిన్ అంటే అంటుంది, నేను 3 hours యాక్ట్ చేయాలి, వాళ్ళతో ఉన్నట్టు యాక్ట్ చేస్తేనే ఆ 3 hours టైం అయితే మనకు దొరుకుతుంది, మన హైడీ కూడా బయటకు వస్తుంది, అదేనండి ఆ పారాసైట్. సో వీళ్ళు కూడా లోపలికి వస్తున్నారు. మన హీరోయిన్ అయితే మాట్లాడుతుంది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, మనమంతా ఒకే గ్రూప్ కదా అని చెప్పేసి. లేదు నువ్వైతే ఒక మ్యూటెంట్, ఎలా ఉంటే ఏంటి, నేను నిన్ను చంపి తీరాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇలా మాట్లాడుతూ ఉండగానే మన హీరో అయితే ఫైర్ ఎక్స్టింక్షన్ ని పడేస్తున్నాడు. ఆ ఏలియన్ అయితే దాన్ని ఈజీగా కట్ చేసేస్తుంది అనుకోండి, అది వేరే మ్యాటర్, దాన్ని సైడ్ పెట్టండి మరి. సో వీళ్ళు ముగ్గురు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. ఈ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను కూడా వెళ్తూ ఉండగానే ఈ ఏలియన్ అయితే పట్టి సైడ్ కి లాగేస్తుంది. సో కోపం వచ్చిన ఇతను ఏం చేస్తాడంటే, నేనేం చేస్తాను చూడని చెప్పేసి ఆ ఏలియన్ ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసింది ఏలియన్ ని కదా, సో అదైతే భయంకరంగా పొడిచి చంపేస్తుంది. హీరో అయితే దాన్ని చూస్తున్నాడు, బట్ అతని వల్ల డైజెస్ట్ చేయని కావడం లేదు, ఎందుకంటే కళ్ళ ముందే ఫ్రెండ్ అయితే చనిపోతున్నాడు కదా. లేదు లేదు నువ్వు రాను మనం వెళ్దామని చెప్పి హీరోయిన్ అయితే అంటూ ఉంటుంది. బట్ హీరో అయితే చాలా ఏడుస్తున్నాడు. సో వీళ్ళు కార్లో అయితే కూర్చునేసాడు. అండ్ వాళ్ళ సిస్టర్ ఏలియన్ అయితే తరుముకొని వస్తుంది ఇంకా కిందకి. మన హీరో అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు.
ఎందుకంటే ఈ పారాసైట్ ఆల్రెడీ వాటికి సొంతమైన అన్నిటినీ చంపేసింది. ఇప్పుడు ఫ్రెండ్ని కూడా వదలను, వీటిని వదలను, అన్నిటినీ చంపేస్తాను చూడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే చాలా పాపంగా చూస్తూ ఉంటుంది. ఈ సైడ్ లో ఆ ఏలియన్స్ అన్నిటినీ అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. సో లిఫ్ట్ లో వెళ్తూ ఉండగా మన చోయ్ అయితే చెక్ చేసి చూస్తుంది. వీళ్ళు నిజంగానే ఏలియన్ గా ఉంటారేమో అని ఒక చిన్న డౌట్ తో వాళ్ళ హెయిర్స్ ని కట్ చేస్తుంది. ఎవరిదాన్ని చూస్తే ఊదే, అతనైతే హ్యూమనే కదా. సో ఆ హెయిర్ లో అయితే ఏ డిఫరెన్స్ కనిపించడం లేదు. సో కిందకు వచ్చిన తర్వాతకి తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లో మన హీరో అయితే చెప్తున్నాడు వాళ్ళిద్దరూ పారాసైటే అండ్ ఆ ప్లాన్ అయితే వెళ్తుంది కదా, వైప్ అవుట్ చేస్తాం అనేసి, అవన్నీ ఒక ట్రాపే అని చెప్తున్నాడు. అండ్ మీరు చెక్ చేసి చూసారా, మన ఊ అండ్ కిమ్ వాళ్ళిద్దరూ ఒక పారాసైటే అని చెప్పేసి ఏమైతే అంటుంది, నేను చెక్ చేసి చూసాను, మన ఊ అయితే పారాసైట్ కాదు అని చెప్పేసి చోయ్ అంటుంది. బట్ మీరు కిమ్ని చెక్ చేశారా అని అడగడంతో లేదు, నేను ఎందుకు చెక్ చేయాలి అని చెప్తుంది. హీరో ఏమంటున్నాడంటే ఆ రోజు ఆ హంటర్ డాగ్ ని చంపింది ఊనే, అతన్ని చూసినప్పుడు ఏలియన్ అనుకున్నా, కానీ అతను ఒక ఆయుధంతోనే చంపాడు. బట్ థింక్ చేసి చూడండి, మనిషి కూడా చంపొచ్చు కదా అనేసి చెప్తున్నాడు. మన చోయ్కి కూడా లైట్ గా డౌట్ వస్తుంది, కరెక్టే కదా, అలా కూడా ఉండొచ్చేమో అని చెప్పి ఈమె థింక్ చేస్తూ ఉంది. సో అటాక్ చేయడానికి అందరూ రెడీ అయిపోయారు కదా. సో ఫోర్స్ అయితే దిగేసింది అండ్ అనుకున్నట్టే అక్కడ చాలా పారాసైట్స్ కూడా ఉంది. సో అందరూ ఆ పారాసైట్ ని చంపడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇది మీరు డ్రామాలో చూసారంటే నిజంగానే భయంకరంగా ఉంటుంది ఈ సీన్ చెప్పడానికి. సో ఇలా అన్ని పారాసైట్ ని చంపేస్తున్నారు. అండ్ బయట ఒక పారాసైట్ అయితే ఉంది కదా, ఆ పారాసైట్ ని మన కిమ్ చంపుతూ ఉంటాడు. అదే దారిలో బస్ అయితే వెళ్తుంది అండ్ దాంట్లో అయితే ఒక పారాసైట్ ఉంది, హీరో వాళ్ళ సిస్టర్. తనైతే చూస్తుంది, ఏంటిది, ఎందుకు ఇలా మన వాళ్ళని ఇలా చంపుతూ ఉన్నారని చెప్పేసి. అండ్ మన కిమ్ కి కూడా ఫీల్ అవుతుంది ఆ పారాసైట్ ఉందని చెప్పేసి. సో చంపేద్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు. వచ్చి స్టాప్ చేస్తాడు, వెయిట్ చేయి, ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది, నువ్వు ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. చోయ్ అయితే కాల్ చేస్తుంది మన హీరోయిన్కి, డియర్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, నువ్వు ఒకటే, నిన్ను కూడా చంపేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడైతే మన హీరోయిన్కి అర్థం కాలేదు, ఎందుకు సంబంధమే లేకుండా వాళ్ళ గ్రూప్ ని వాళ్ళే చంపుకుంటున్నారని చెప్పేసి వీళ్ళిద్దరూ థింక్ చేస్తూ ఉంటారు. బయట చూస్తే ఒక పెద్ద బ్యానర్, ఏంటని చూస్తే నమ్చియాన్ సిటీకి మేయర్ సర్ప్రైజ్ గా విజిట్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఇలా చూపిస్తున్నారు. అతనైతే గోల్ఫ్ ఆడుతూ ఉన్నాడు మేయర్ తో పాటు. మేయర్ అయితే అడుగుతున్నాడు, ఏంటి ఫాదర్ అయితే రానే లేదు ఈ మ్యాచ్కి అని చెప్పేసి. ఇటు సార్ నేనైతే వెళ్ళి చెక్ చేసి చూస్తానని చెప్పేసి మన ఆ పాస్టర్ ఉన్నాడు కదా, అతని ఇంటికైతే వచ్చి చూస్తాడు. పాస్టర్ అయితే డిఫరెంట్గా కూర్చొని టీవీని చూస్తూ ఉన్నాడు. అండ్ రూమ్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ వైఫ్ అయితే చనిపోయి ఉంది. సో అయితే చూస్తున్నాడు, ఏంట్రా ఇది ఇలా చేసి పెట్టున్నావు అని చెప్పేసి. ఈ పాస్టర్ అయితే తన ఒరిజినల్ ఫేస్ అయితే చూపిస్తున్నాడు. సో ఫస్ట్ మన భూమిలో వచ్చి దిగిన ఏలియన్ అయితే ఇదే అన్నమాట. ఆ పాస్టర్ అయితే చెప్తున్నాడు దగ్గర, ఇలా చూడు, నా మెయిన్ గోల్నే ఈ భూమిని మొత్తాన్ని కంట్రోల్ చేయాలి, అది లేకపోయినా అట్లీస్ట్ ఈ సిటీనైనా కంట్రోల్ చేయాలి, దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి, నువ్వు నాకు హెల్ప్ చేసినట్టయితే నీకు ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ అయితే ఇస్తాను, ఈ సిటీ మేయర్ ఉన్నాడు కదా అతను నాకు కావాలి, డీల్కి ఓకేనా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అండ్ చాలా దానికి పాములాగా ఒకటి అప్పుడప్పుడు అరుస్తూ ఉంది. ఇవన్నీ చూస్తే ఎవరిదా ఒప్పుకోరు, సరే ఓకే అని చెప్పేసి కూడా ఒప్పుకుంటున్నాడు. సో ప్రెసెంట్ లో మన అండ్ కిమ్ అయితే ప్రెస్ మీట్కి వెళ్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఆల్మోస్ట్ అన్ని పారాసైట్ ని వైప్ చేసాం, మిగిలిందైతే ఈ 2 పారాసైటే. ఒకటి మన హీరోయిన్ సూయిన్, ఇంకొకటి మన హీరో ఉన్నాడు కదా వాళ్ళ సిస్టర్. సో ప్రెస్కి ఓపెన్గా రిలీజ్ చేస్తున్నారన్నమాట. కంప్లీట్ అయిన తర్వాతకి చో వచ్చి అడుగుతుంది, ఆ రోజు మనం సెర్చ్ చేసేదానికి వెళ్ళాం కదా సార్, ఆ రోజు మీరు ఒక థింగ్ని హైడ్ చేశారు అండ్ ఆ థింగ్ని ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ సూయిన్ దగ్గరే ఇచ్చేశారు, అది ఏంటో మీకు గుర్తుందా అని చెప్పి అడుగుతుంది. అది మీకు గుర్తుందా, మరి గుర్తుంటే కమెంట్ చేయండి చూద్దాం. సో కిమ్ అయితే సైలెంట్ గానే ఉన్నాడు. వీళ్ళిద్దరు కొంచెం దూరం వచ్చినాక మాట్లాడుకుంటున్నారు. తనకైతే డౌట్ వచ్చేసింది,
చంపేవాలి, కానీ ఇది మర్డర్ లా కనిపించకూడదు, నేచురల్ డెత్ లా ఉండాలి అని చెప్పేసి ఓ దగ్గర చెప్తున్నాడు. సో ఇక్కడ మన హీరోయిన్ అండ్ హీరో వాళ్ళ సిస్టర్ని మీట్ అవ్వడానికి వచ్చున్నారు. ఎందుకంటే ఆమె అయితే కాల్ చేసి ఉంటుంది, ఇలా మా గ్యాంగ్ని చంపిన వాడిని నేను చంపాలి అని చెప్పేసి. సో దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మన హీరోయిన్ దగ్గర చెప్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే మన హీరో అయితే ఒక నైఫ్ పెట్టి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఇది పారాసైట్ కదా, ఈజీగా కనిపెట్టేసింది. సో అతని మెడబెట్టి బయటికి లేపేస్తుంది. చూసావా, వీడి వల్ల నన్ను చంపను కాదు, అయినా కూడా నన్ను చంపాలి అన్న ఒక బెరీ అయితే ఉంది. ఎందుకో తెలుసా, అది నమ్మక ద్రోహం. సేమ్ ఆ పారాసైట్ కూడా నాకు నమ్మక ద్రోహమే చేసింది. పారాసైట్గా పుట్టడం మా తప్పు కాదు, పారాసైట్గా పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. మనమందరం కలిసి బతకాలని చెప్పేసి అలానే మేము కమ్యూనిటీ కూడా బిల్డ్ చేసి పెట్టాం. కానీ ఆ కిమ్ మమ్మల్ని చంపేశాడు. ఇప్పుడు వాడిపైన నేను పగ తీర్చుకోవాలని చెప్పేసి మన సిస్టర్ పారాసైట్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అక్కడ కొందరు వస్తున్నారు కాబట్టి మన హీరోనైతే కింద పడేస్తుంది. సో కింద పడిన మన హీరో అయితే చెప్తున్నాడు, కరెక్టే, ఫస్ట్ వాడిని చంపాలి, తర్వాతకి నిన్ను చంపాలని చెప్పేసి ఇతనైతే అరుస్తూ ఉంటాడు. అతన్ని చంపడం అయితే జరుగుతుంది, కానీ నన్ను చంపడం జరుగుతుందా అంటే కొంచెం డౌటే బాబు అని చెప్పేసి సిస్టర్ పారాసైట్ అంటుంది. ఈ సైడ్లో మన చోయ్ అయితే కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎందుకంటే ఆమెకి డౌట్ వచ్చింది కదా, మేబీ కత్తితో కూడా చంపిండొచ్చు అని చెప్పేసి. ఇతనైతే చెప్తున్నాడు, కరెక్టే మీరు గెస్ చేసింది, హంటర్ డాగ్ని చంపింది ఒక కత్తి పెట్టి చెప్పబడినారు, కాకపోతే దానిపైన ఆ పారాసైట్ ఆర్గాన్స్ అయితే యూజ్ చేస్తుంది, అంతేకాని ఇక ఏ డిఫరెన్స్ లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ వీళ్ళకి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, ఇలా పారాసైట్ అయితే గ్రూప్గా ఎక్కడో ఉందంట, మీరైతే వెళ్ళి చంపండి అని చెప్పేసి. సో పక్కన టౌన్కి వెళ్ళాలన్నమాట. అడుగుతున్నారు, మేము అక్కడికి వెళ్ళిపోతే మరి ఫెస్టివల్లో ఎలా అనేసి. దానికి లోకల్ పోలీస్ ఉన్నారు కదా, నో ప్రాబ్లం అని చెప్తున్నారు. చోయ్కి అయితే అర్థమవుతుంది ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి ఏమారిస్తున్నారు అని చెప్పేసి. బట్ ఆమెకి క్లియర్గా ఇంకా పాయింట్ అయితే క్యాచ్ కాలేదు. సో మన హీరోయిన్ అయితే కాల్ చేస్తుంది. ఓహో, ఎవరు కాల్ చేసింది, సూయినా లేకపోతే పారాసైట్ హైడీనా అని చెప్పేసి. నువ్వు చంపాలని చూస్తున్నావు కదా, పారాసైట్ హైడీనే. నీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే ఒక మనిషే, కానీ వాడు పారాసైట్స్కి హెల్ప్ చేస్తున్నాడు. కానీ కిమ్ అతనే ఒరిజినల్ పారాసైట్. నువ్వు వచ్చినా రాకపోయినా ఆ ఫెస్టివల్లోకి నేను వెళ్తాను. ఇన్ కేస్ వాడిని చంపలేకపోతే నువ్వు వాడిని చంపేసి సరేనా అని చెప్పేసి కాల్ని అయితే కట్ చేస్తుంది. అండ్ ఫెస్టివల్ వెళ్ళేదాకా నాకు కొంచెం రెస్ట్ కావాలని చెప్పేసి మన పారాసైట్ అయితే పడుకునేస్తుంది. హీరో అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సైడ్లో చోయ్ అయితే థింక్ చేస్తుంది, కరెక్ట్గా ఉండొచ్చేమో, సరే ఓకే బండిని టర్న్ చేయండి అని చెప్తుంది. మేడం ఇప్పుడు టర్న్ చేస్తే ప్రాబ్లం వస్తే పర్వాలేదు, ఏ ప్రాబ్లం వచ్చినా నాపై నేను పెట్టుకుంటాను అని చెప్పేసి చోయ్ అంటుంది. ఈ సైడ్లో ఫెస్టివల్ కదా, సో అన్ని సూపర్గానే వెళ్తుంది. పార్టీ ఫైర్ వర్క్స్ అని చెప్పేసి చాలా గ్రాండ్గా వెళ్తుంది. అండ్ అక్కడ మన హీరో అయితే తింటూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మన హీరోయిన్కి అండ్ వాళ్ళ సిస్టర్ పారాసైట్కి. సిస్టర్ పారాసైట్ అయితే హీరోయిన్ దగ్గర అడుగుతుంది, మనం ఇద్దరమే చాలు కదా వాళ్ళని చంపడానికి, ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి. కరెక్టే, కానీ నాలో ఉన్న పారాసైట్ కొంచెం వీక్గా ఉంది, ఎందుకంటే నాలాంటి ఒక వీక్ బాడీలో ఎక్కిన తర్వాతకి అది కూడా వీక్ అయిపోయింది. అండ్ అది ఎక్కిన సమయానికి నేను బ్లడ్ లాస్ అయ్యి ఉన్నా, నన్ను హీల్ చేయడం కోసం దాని పవర్ అంతా యూజ్ చేసింది. సో నేను ఆ పారాసైట్కి ఏం కానియను, నాకు ఏం కానియను అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఈ సైడ్లో మేయర్ అయితే షాప్కి వచ్చి కొన్ని ఫుడ్స్ అయితే ట్రై చేస్తున్నాడు. అలా ఒక షాప్కి వచ్చి లైక్ ప్యాన్ కేక్ లాగా ఉంది, అదైతే ట్రై చేస్తున్నాడు. తిన్న తర్వాతకి ఇది లోకల్ పిండితో యూజ్ చేసినట్టు కనిపిస్తుంది అని చెప్పేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతున్నారు, ఏంటి ఇలా చెప్తున్నావా అనేసి. సో అలా ఇలా నవ్వి, అలా చెప్పడం లేదు, ఇది కొంచెం చాలా హాట్ గా బాగుంది క్రిస్పీగా అని చెప్పేసి కవర్ చేస్తున్నాడు. ఇలా వెళ్తూ ఉండగానే అక్కడికి మన కిమ్ అయితే వచ్చేస్తున్నాడు. సడన్ గా తన ఫేస్ ని ఏలియన్ పారాసైట్ లా మార్చి
మేయర్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ సైడ్ లో కాప్స్ అయితే వచ్చేసారు కదా, మన హీరోయిన్ అండ్ పారాసైట్ సిస్టర్ వాళ్ళని కూడా చూసేశారు. సో వీళ్ళని అటాక్ చేద్దామని చెప్పి ఈ సైడ్ ఇలా వెళ్తుంది. ఇంకొక సైడ్ లో మేయర్ ని అటాక్ చేయాలని చెప్పేసి ఈ పారాసైట్ చూస్తూ ఉంటుంది. సడన్ గా మన మంచోడుగా మారిపోయాడేమో, ఒక ట్రేని తీసుకొని వచ్చి పారాసైట్ పైన తోయేస్తున్నాడు అండ్ లోపలికి వెళ్తున్నాడు అండ్ ఫైరింగ్ సౌండ్స్ అయితే వినిపిస్తుంది. చంపేసినట్టే కనిపిస్తుంది. ఇతనైతే బయటకు వచ్చేస్తున్నాడు. ఈ సైడ్ లో చోయ్ అయితే హీరో అండ్ ఆ సిస్టర్ పారాసైట్ ని లాక్ చేసింది. నేను ఏమని గమనించుకుంటాను, మీరు వెళ్ళి వాడిని చంపడానికి చూడండి అని చెప్పేసి సిస్టర్ పారాసైట్ని అయితే అంపిస్తుంది. మన హీరోయిన్ అయితే చెప్తుంది, ఇలా చూడు, నాకు నిన్ను చంపాలనేసి ఏ ఐడియా లేదు, ప్లీజ్ మాకు హెల్ప్ చేయని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అయినా కూడా మన చోయ్ అయితే వినేటట్టు కనిపించలేదు. సో మన చోయ్తో ఏమైతే కొంచెం ఫైట్ చేస్తుంది, బట్ చంపడానికో గాయపరచడానికో అయితే ట్రై చేయలేదు. ఈ సైడ్లో వీళ్ళందరూ ఆ బాడీని చెక్ చేసి చూస్తారు. బాడీ ఉంది కానీ తల అయితే లేదు. ఏంట్రా అని చూస్తే అంత మంచోడు కాదండి, వాడు నిజంగానే చెడ్డోడు. సో మేయర్తో వెళ్తూ ఉంటాడు కదా, సో అతని డ్రెస్లోనే ఆ పారాసైట్ని దాచిపెట్టుకో ఉన్నాడు. తెరిచి వదలడంతో అక్కడ ఉన్న గాడ్ని చంపేస్తున్నాడు. నెక్స్ట్ మన మేయర్ని కూడా చంపదామని చెప్పి దగ్గరికి వెళ్తుంది. బట్ అంతలోకి సిస్టర్ పారాసైట్ అయితే వచ్చేసింది. సో అటాక్ చేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యన భయంకరంగా ఫైట్ వెళ్తుంది. అండ్ అది చిన్న కథగా ఉండడం వల్ల ఫాస్ట్గా అటాక్ చేస్తూ ఉంటుంది. సో మన హీరోని మేయర్ని కొంచెం సేఫ్ చేస్తుంది. చేసిన తర్వాతకి అక్కడున్న థింగ్స్ అన్ని కింద పడేస్తూ ఉంది. మేబీ ఈ పారాసైట్కి తెలిసిపోయింది కావచ్చు ఇక మన బతకము అని చెప్పేసి. సో వాళ్ళని సేవ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మన హీరో దగ్గర. ఐఎమ్ రియలీ సారీ, నేను మీ సిస్టర్ బాడీలోకి రావాలి అని ఏ ప్లాన్ లేదు, బట్ మిస్టేక్గా వచ్చేసాను, సారీ అని చెప్తుంది. మన హీరో కూడా ఏడుస్తున్నాడు. సడన్గా బ్యాక్ సైడ్లో నుంచి ఒక టెంటకల్ పొడుస్తుంది. ఏంటని చూస్తే ఆ పాస్టర్ ఏలియనే అండి. మన సిస్టర్ ఏలియన్ అయితే భయంకరంగా పొడిచి డ్యామేజ్ చేసి చంపేస్తూ ఉంది. మీరైతే వెళ్ళండి అని చెప్పడంతో హీరో అయితే మేయర్ని సేఫ్ గార్డ్ చేసుకొని బయటకు తీసుకొని వచ్చేస్తున్నాడు. ఈ సైడ్లో ఆ ఏలియన్నే చూపిస్తున్నారు. ఏదైనా ఒక బాడీ కావాలి కదా, ఎందుకంటే ఎక్కువ సోపు ఇలా అవుట్లో ఉండదు. సో మన అయితే చూస్తున్నాడు, ఏది నీకు ఒక బాడీ కావాలి కదా, వెయిట్ చేయి, నేను ప్రిపేర్ చేస్తానని చెప్పేసి. సో కొంచెం కూడా ఎదురు చూడని టైంలో మన ఉన్నాడు కదా, వాడి హెడ్ని స్లైస్ చేసి ఈ ఏలియన్ అయితే వెళ్ళి వాడి హెడ్ ప్లేస్లో కూర్చునేస్తుంది. సో ఊరికే చెప్తారా ఏంటి, ఒకరికి చెడు చేస్తే మనకి కూడా చెడే తిరిగి వచ్చును అని చెప్పి ఈ విషయం కరెక్ట్ అయిపోయింది వీడి విషయంలో. ఈ సైడ్లో మన హీరో అండ్ మేయర్ వాళ్ళిద్దరూ ఒక ప్లేస్కి అయితే వచ్చేసారు. అది చూడ్డానికి క్రాకర్స్ గుడోన్లా ఉంది. సో అక్కడైతే దాక్కుంటున్నారు. వాళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చిన మన పారాసైట్ నార్మల్గా చూస్తుంది, బట్ ఎవరు కన్నుకు కనిపించడం లేదు. సో దాన్ని టెంటకల్స్ పెద్దదిగా వచ్చేస్తుంది కదా నార్మల్గానే. సో అలానే తన ఐస్ని కూడా హైట్ కి వెళ్ళి చూస్తుంది. సో వీళ్ళని కూడా కనిపెట్టేస్తుంది. మన హీరో ఏం చేస్తాడంటే అక్కడ చాలా క్రాకర్స్ అయితే ఉంది కదా, హ్యాపీ దీపావళి ఫోర్స్ మామ అని చెప్పేసి క్రాకర్స్ పెట్టి భయంకరంగా ఫైర్ చేస్తున్నాడు ఆ ఏలియన్ పైన. సో అలా ఇలా ట్యాకిల్ చేసి పరిగెడుతూ ఉంటారు. కానీ ఈ ఏలియన్ అయితే మన మేయర్ లెగ్ని పట్టి లాగేస్తూ ఉంది. సో తలకాయ నరికేదానికి ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసింది. సడన్గా ఒక టెంటకిల్ ఎవరా అని చూస్తే మన హీరోయిన్. మీరిద్దరూ సేఫ్గా బయటికి వెళ్ళండి, నేను వీడిని చూసుకుంటాను అని చెప్తుంది. హీరో అయితే అంటున్నాడు, నేను మేయర్ని సేఫ్ చేసి మళ్ళీ వస్తాను అని చెప్పేసి. సో వీళ్ళిద్దరి మధ్య భయంకరంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. అలా ఇలా ట్యాకిల్ చేసి మన హీరోయిన్ అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఏలియన్ చూడండి సరైనదిగా ఉంది. హీరోయిన్తో మాట్లాడుతూనే కొంచెం డైవర్ట్ చేస్తూ అటాక్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు దాని తలలో నుంచి ఆ చిన్న ఏలియన్ అయితే బయటకు వచ్చేస్తుంది. అలా కూడా వచ్చి అటాక్ చేసి మళ్ళీ బాడీలో అటాచ్ అయిపోతుంది. సో వీళ్ళు ఇలా ఫైట్ వేసుకున్న తర్వాతకి కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లో మన చోయ్ అయితే గన్ పట్టుకొని వచ్చేసింది. మన హీరోయిన్ పక్కనే ఏం చేసుకొని ఉంది. హీరోయిన్ అయితే సైలెంట్గానే ఉంది. కానీ వాడే సైలెంట్గా లేదు. ఎందుకు చోయ్ చూస్తున్నారు, ఆ తలని బ్లాస్ట్ చేయండి, ఫైర్ చేయండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ చోయ్ని చూడదు, ఆమె వెనక ఉన్న చిన్న పారాసైట్ని చూస్తూ ఉంటుంది.
మన చోయ్ అయితే ఈ ఊని ఒక సైడ్లో చూస్తే అతని తల బొక్క పడిపోయి ఉంది. సో కనిపెట్టేసింది వీడు ఒక ఏలియన్గా మారిపోయాడు అని చెప్పేసి. అండ్ ఈ సైడ్లో ఈ ఏలియన్ అటాక్ చేస్తుంది, మన హీరోయిన్ దాన్ని అటాక్ చేస్తుంది. మన చోయ్ అయితే గన్ తిప్పి ఈ పారాసైట్ని భయంకరంగా కాలుస్తుంది. సో అక్కడే ఈ పారాసైట్ కూడా చనిపోతుంది. సో చోయ్ అయితే అడుగుతుంది, ఎందుకు నన్ను చంపకుండా సేవ్ చేసావని చెప్పేసి. హీరోయిన్ ఇలా ఉన్న పారాసైట్ అయితే చెప్తుంది, నమ్మకం, తను అందరినీ నమ్ముతుంది, నేను తనలోనే ఉన్నాను కదా. సో తన క్యారెక్టర్ నాకు కూడా వచ్చేసింది, నేను నిన్ను నమ్మాను నువ్వు హెల్ప్ చేస్తావనేసి, అందుకే నిన్ను ఏం చేయకుండా ఆ పారాసైట్ని చంపాను అని చెప్పేసి హీరోయిన్లో ఉన్న పారాసైట్ అయితే చెప్తుంది. అండ్ చెప్పేసి తనైతే స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది కూడా. అక్కడికి వచ్చిన మన హీరో అయితే హీరోయిన్ బాడీని హక్ చేసుకొని ఏడుస్తున్నాడు, ఎక్కడ ఏమో చనిపోయిందో అని చెప్పేసి. సో సోల్జర్స్ కూడా వచ్చేసారు, చోయ్ని అడుగుతున్నారు, ఏంటి మేడం వీళ్ళు ఏలియన్స్నా అనేసి. చోయ్ అయితే చెప్తుంది, లేదు వీళ్ళు జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్సే అనేసి. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాతకి యాజ్ యూజువల్ మన హీరోయిన్ అయితే గ్రోసరీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆమెకి బయట ఒక క్యాట్ అయితే కనిపిస్తుంది. సో దానికైతే కొంచెం ఫుడ్ పెడుతూ ఉంటుంది. హీరో అయితే వచ్చేసాడు, అడుగుతున్నాడు ఫ్రీ అయినా అనేసి. ఇంకొక 2 అవర్స్లో అని చెప్తుంది. 2 అవర్స్ అయిన తర్వాతకి మన హీరో అయితే చెప్తున్నాడు, చూసావా నా అవుట్ఫిట్ కూల్గా ఉంది కదా, ఎందుకంటే నేను జాబ్లో జాయిన్ అయ్యాను, పారాసైట్ ఉంది కదా వాళ్ళని చంపే జాబ్లో, ద గే టీంలో నేను కూడా ఇప్పుడు ఒక మెంబర్ని. చోయే ఆఫర్ ఇచ్చింది, కావాలంటే నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పింది. అండ్ నా దగ్గర ఐడి ఇచ్చిన ఒక లెటర్ కూడా ఉంది తెలుసా నీకు అని చెప్తున్నాడు. మన హీరోయిన్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. సో హీరో అయితే చదివి చూపిస్తున్నాడు, ఇది నా ఫస్ట్ లెటర్, సో నాకు ఎలా రాయాలో అర్థం కావడం లేదు, ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ సూయిన్, నేను నీ దగ్గర నుంచి చాలా థింగ్స్ అయితే నేర్చుకున్నాను, థ్యాంక్స్ ఫర్ దట్, అండ్ నా వలన నీకు ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఐఎమ్ రియలీ సారీ, అండ్ ఈ లైన్స్ అయితే నువ్వే చదువుకోవాలి అని చెప్పేసి హీరో అయితే ఆ పేపర్ని ఇచ్చేస్తున్నాడు. సో ఆ లైన్స్ అయితే మన హీరోయిన్నే చదువుతుంది. దాంట్లో ఏం రాసుందంటే, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ యు ఆర్ నాట్ అలోన్ అని రాసుంది. అంటే ఏం చెప్తుందంటే, నీలో నేను ఉన్నది నీకు నచ్చినా నచ్చకపోయినా సైడ్ పెట్టేసే, కానీ నువ్వైతే అలోన్గా లేదు, నీకు నేనున్నానని చెప్పి ఆ పారాసైట్ అయితే రాసుంది. ఇక్కడ కట్ చేస్తే మన చోయ్ ఉంది కదా, ఆమె దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, మేడం మిమ్మల్ని చూడ్డానికి ఒక వ్యక్తి అయితే వచ్చాడు, అండ్ అతనికి పారాసైట్ గురించి A to Z తెలుసంట, ఎక్కడున్నాడు వాడు, మీకోసం వెయిట్ చేస్తున్నాడు మేడం అని చెప్పి వీళ్ళిద్దరూ అతన్ని మీట్ అవడానికి వెళ్తున్నారు. సో కెప్టెన్ చోయ్ అయితే అడుగుతున్నారు, హూ ఆర్ యూ అనేసి. హాయ్, నా పేరు సినిచి ఇట్స్ మీ ఇలా అని చెప్పేసి అతని హ్యాండ్కి ఒక జూమ్ ఇన్ పెట్టి ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పారాసైట్ అనేది 2 మూవీస్గా కూడా ఉంది, అండ్ ఆ మూవీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఆ 2 మూవీస్లోనూ ఇతనే హీరో, పేరు సినిచి. దీంట్లో సీజన్ 2 వస్తే దాన్ని కూడా మనమే ఫస్ట్ రివ్యూ ఇస్తాం. సో మర్చిపోకుండా